अंबनवंबुजज्वलकरंबुजशारदचंद्रचंद्रिकाडंबरचारुमूर्ति प्रकटस्फुटभूषणरत्नदीपिकाचुंबितदिग्विभागनचशक्तिविविक्तनजप्रभा భావంబరవీధి కృపచూడు భారతి. పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం. నిన్న మనం 617వ జ్ఞానయజ్ఞంలో గుర్తు చేసుకోవడంలో విశేషంగా నేను గుర్తు చేసుకున్నది గురువు రుణం తీర్చుకోవడం ఎలా అంటే, దానికి సచ్చరిత్ర ఇస్తున్న సమాధానం ఏంటంటే ఆయన కథలు గుర్తు చేసుకో, అంటే ఆయనను గుర్తు చేసుకో, దానివల్ల ఆయన రుణం తీర్చుకునే అవకాశం ఉంటుంది. మరి మనకు సులభమైనది ఏదైనా ఉన్నా ఎక్కువ మందికి అది కొంత బాగా చెప్పాలంటే సహజంగా ఇది చాలా సులభంగా బాబు ఇచ్చేయి, చాలా ఇబ్బంది లేకుండా ఉంటుందంటే మన మనసుకు సహజంగా కొంతమందికి అలక్ష్యం ఏర్పడుతుంది. అది సింపులే కదండి, ఊరికే గుర్తు చేసుకోవడమే కదండి, చూద్దాం. అంటే కష్టమైంది దీక్షలాగా 4 అనుష్ఠానాలు చేయాలంటే కాస్త జాగ్రత్త పడతారు. సులభం కదా, గుర్తు చేసుకున్నాడు, అంతకంటే ఏం చేశాడు అని ఈ రకంగా ఆలోచన చేసి దాని ఆచరణలో పెట్టడంలో మనకు దాని అలక్ష్యమనాలో తెలియదు, నిర్లక్ష్యమనాలో తెలియదు, జరుగుతుంది. అయితే దీని విషయంలో అంటే గురువు కథలను గుర్తు చేసుకోవాలి కదండి, గుర్తు చేసుకుంటాం. కానీ దానివల్ల ఏం లాభం ఏదైనా ఉండాలిగా. ఇప్పుడు ఎక్కడ చూడండి ప్రాపంచికమైన లౌకికమైన దృష్టి ఎట్లా ఉంటుందంటే 10 నిమిషాలు ఏదైనా కార్యం చేస్తే దానికి వల్ల నాకేం లాభం, ఉన్న కష్టాలు పెరుగుతున్నప్పుడు గురువుని ఎందుకు గుర్తు చేసుకోవాలి, ఇవన్నీ ఆలోచనలు కలుగుతాయి. కానీ యథార్థంగా గురువును గుర్తు చేసుకుంటే కష్టాలు పోతాయని కానీ మనకేదో వస్తుందని కానీ ఇలాంటి ఆలోచన నుంచి అలాంటివి ఎట్లాంటివంటే భ్రమ, అంటే అదొక మాయ. సచ్చరిత్ర ఏది గురు చరిత్రే. ఈ గురు చరిత్రను గుర్తు చేసుకుంటే మొదట్లో ఎట్లా ఉంటుంది, అది కూడా మిగతా గురు చరిత్రలా కాదమ్మా. మొదట్లో ఏం చేస్తారు, ఎల్కేజీలో కనుక పిల్లలకు వాళ్ళు చాక్లెట్ ఇస్తారు, బిస్కెట్లు ఇస్తారు, ఎందుకు రెగ్యులర్గా రావడం కోసం. ఆ తర్వాత చాలా ప్రెషర్ చేస్తారు, మీకు అందరికీ తెలుసు. అలాగే బాబా ఒక గురువుగా ఈ సచ్చరిత్ర ద్వారా మనకు చెప్తున్నది ఏంటంటే ఆయన చమత్కారం చూపిస్తారు. మీరు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ రకంగానే ఉండండి, ఇట్లా ఉండండి, దీనివల్ల ఏం లాభం లేదు, నష్టపోతారు మీరు, కానీ యథార్థం తెలుస్తుందంటే ఎవడు పోతాడమ్మా, అంత చెప్తేనే పోరే, మరి అట్లాంటి పరిస్థితులు ఎట్లా. అందుకని ఒక తియ్యటి పదార్థం పెట్టి ఆ తర్వాత మందు, ఏదైతే మందు రోగం పోగొడుతుందో అది ఇవ్వడం కొంతమందికి డాక్టర్లు చేసే పని. దానివల్ల ఏమవుతుంది, చికిత్స జరుగుతుంది, నివారణ జరగదు. చికిత్స వేరు, నివారణ వేరు. తాత్కాలికంగా చేసే చికిత్సే, నివారణ ఎవరు చేయలేరు. మరి ఏం నివారణ చేస్తున్నారు గురువుగారు, ఏం మందిస్తున్నారు, యథార్థమైన స్థితిని నీకు తెలియాలి. కానీ అది తెలుసుకోవాలనే దానికి నీకు ఇంట్రెస్ట్ ఉండాలా, ఉండదుగా. బాలస్తావత్ క్రీడాసక్త. చిన్నపిల్లలు వాళ్ళు ఆడుకుంటారమ్మా, చిన్నపిల్లలు ఏదన్నా టీవీలో చూస్తారమ్మా, పెద్దవాళ్ళైనా కొంతమంది అట్లే చేస్తున్నారే. మరి కూర్చో విను సచ్చరిత్ర, వాళ్ళకి ఏంటే తర్వాత ఏంటి, కాస్తంత వయసు వస్తే ఉద్యోగము, సంపాదన, ఇవన్నీ మామూలే. తర్వాత పరిస్థితి అదొక అయోమయ స్థితి, వృద్ధస్థావత్ చింతాసక్త. కాబట్టి ఎంతసేపు మన ఆలోచన ఎక్కడొస్తుందంటే ఆధ్యాత్మికంగా అంత నిరసపడిపోతామమ్మా. దయచేసి ఏమనుకోగానే అందరం పెద్దవాళ్ళం ఇక్కడ ఉన్నది, బాగా అన్ని రకాలుగా నీరసపడిపోయి నాయన నీ మీద ఆధారపడ్డాం బా. మరి వయసులో ఉన్నప్పుడు ఎందుకు ఆధారపడలే, ఏం చేసావు ఇన్నాళ్ళు? బాగా వయసులో ఉన్నప్పుడు ఎగిరావు, తిరిగావు, ఏమేమో చేసావు, ఎంతమందికో ఎన్నో సేవలు చేసావే. మరి ఇప్పుడు వచ్చేటప్పటికి నువ్వు తప్ప నాకు ఆధారం లేదు గురువుగారు, నీ చరిత్ర చదువుకుంటాను, ఏం చేయాలి నేను, నాకు శక్తి, ఏం శక్తి ఇవ్వాలి, ఇచ్చాని అనుకో, నీకు పోయినటువంటి ఏదో డబ్బులు పోయినా ఇస్తాను, సంతానం కావాలి ఇస్తాను, కానీ దానివల్ల ఏంటి, మళ్ళా భ్రమలు పెరుగుతాయి.
అంతే కదమ్మా, ఒకదాన్ని తడి అన్నీ. కాబట్టి నేను ఇస్తాను, కానీ బాగా గుర్తుపెట్టుకోండి, సచ్చరిత్ర ద్వారా బాబా గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకోవడం వలన మీకు నష్టం వలన బాగా నష్టం ఏదైతే జరుగుతుందో దానివల్ల మీ ఉనికి పోకుండా చేస్తాను. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. బాబా నుంచి మనం పోయేది ఏంటంటే, అది కనుక మనకి ఇవ్వకపోతే, ఆ పని చేయకపోతే, ఇప్పుడు ఉదాహరణకు ఒకటి ఏదో భయంకరమైన అనారోగ్యంలో ఎవరో పడ్డారు, వాళ్ళు కనుక క్యాన్సరో వచ్చి అనుకోండి, నేనేం చెప్పడం లేదు, ఏదో వచ్చి ఇంకా లాభం లేదు. అది కనుక నిజంగా కనుక వీడికి బాబా మీద నమ్మకం ఉండే వీడికి ఆ క్యాన్సర్ నుంచి తగ్గించగలిగితే, అసలు అమ్మ క్యాన్సర్ పోయిందండి మీ నాన్నగారికి, మీరు ఏదో విభూతి పెట్టారట కదా, మీరు షిరిడీకి వెళ్ళారట కదా, ఏమవుతుందండి? ఉనికి వాడి వయసులో ఉండేవాడికి ఒక రకమైన నిజంగా మా నాన్న బతికిచ్చాడా బాబా అంటే, బాబా కథలు గుర్తు చేసుకుంటే ఏం జరుగుతుందమ్మా అంటే, నెంబర్ 1 ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆ తల్లిలాగా నేను కూడా రాసుకోలేను, కానీ గుర్తు చేసుకుంటుంటాను మీలాంటి వాళ్ళ సాంగత్యం. ఏంటి నెంబర్ 1 ఏమవుతుందంటే, బాబా చరిత్ర చదివితే ఆశ్చర్యం కలుగుతుంది. నేను చెప్పాగా నిన్న, బీకాన్ చదివినా, ఒక కూతురుపుడి చచ్చిపోయినా, అన్ని చోట్ల అవమానపాలైన నాకు సత్యత చూసిన చదవంగానే నెక్స్ట్ వీక్ అయిపోయింది, సోమవారం నుంచి అది వచ్చి చేరండి. మరి అంతకుముందు హనుమాన్ చాలీసా, కంచిస్వాముల వారి దగ్గర సేవ, మరి ఆధ్యాత్మికంగా తిరుగుతున్నాను, మరి ఏం రాలేదే, ఎందుకు ఇది ఇచ్చింది? అది కనుక లేకపోతే నువ్వు హుసేన్ సాగర్లో పడతావు, ఆ తర్వాత నీ వల్ల జరగాల్సిన ఉంది. అందుకని ఏం చేస్తున్నారు బాబా? చమత్కారం. ఈ చమత్కారం అనేటువంటిది ఏదైతే ఉందో దానివల్ల ఆశ్చర్యం కలుగుతుంది. నెక్స్ట్ ఏంటి? అంతవరకు ఆగదండి సచ్చరిత్ర. అది కాస్త తర్వాత ఆ రుచి పెరుగుతుందిగా, వినాలి, చదవాలి, వాళ్ళ సాయి భక్తులతో కలవాలి. దీనివలన ఏమవుతుంది? కొంత ఆనందం కలుగుతుందండి, జస్ట్ రిలీఫ్. ఆ టెన్షన్స్ ఉంటాయి, ఏం టెన్షన్స్ ఉన్నాయి, మనం పోయి చేసేది ఏముంది, ఏదో విందాం, చదువుకుందాం. ఒకటి బీపీ షుగర్ అంటుంటారే డాక్టర్ గారు, దాన్ని మనకు తెలియదు, కానీ అబ్బా నాకు ఇప్పుడు ఆ టెన్షన్స్ లేవండి, అది కూర్చొని వింటున్నాను, చదువుకుంటున్నాను. అక్కడ ప్రెషర్ ఉంటుందండి, దాని నుంచి ఒక ఆనందం. అది ప్రశాంతత కాదు, ఒక ఆనందం. అంటే ఏంటి ఇంత కష్టమని ఇంత ప్రశాంతంగా ఉన్నాడైనా, అది అంటే రెండవది ఆనందం కలిగిస్తుంది. ఫస్ట్ ఆశ్చర్యం, 2 ఆనందం. అంతవరకే పరిమితం అయితే కాదండి. మూడోది చాలా గొప్పగా, అదేంటి తెలుసా? ఏ భగవంతుడో, ఏ అమ్మవారు, ఏ శక్తి ఇవ్వనటువంటిది ఇవ్వలేదు. అదేంటి? ఆత్మసాక్షాత్కారం. ఆశ్చర్యం, ఆనందం, ఆత్మసాక్షాత్కారం. ఈ ఆత్మసాక్షాత్కారం అనగానే దయచేసి ఏమనుకుని, అందరూ పెద్దవాళ్లే, బాగా చదువుకున్న వాళ్ళే, అనుభవాలు ఉన్నవాళ్లే, ఏంటండి ఆత్మసాక్షాత్కారం అంటే? ఏదో చెప్తారు కానీ అర్థం కాలేదండి, చాలా భిన్నంగానే అర్థం కాదు. నన్ను ఇట్లనే రాజమండ్రిలో జ్ఞానయజ్ఞం జరిగితే ఒక పెద్ద ఆయనకి అప్పటికే దాదాపు 70 ఉన్నాయి, పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెట్టాడు. ఆయన పేరు సత్యనారాయణ, చాలా డిగ్రీలు ఉన్నాయి. ఓ రోజు వాళ్ళ ఏదో రేపు ఎల్లుండి అయిపోతుంది అనగా వాళ్ళ ఇంటికి పిలిచాడు నన్ను భోజనానికి. ఆ రోజు వాళ్ళ మనమాడితో ఎవరు బారసాలు ఉన్నట్టు ఇల్లంతా కాస్త అలంకరించారు, కూర్చోబెట్టారు. లోపలికి వెళ్ళంగానే ఒక ఉయ్యాల ఉంది వాళ్ళ ఇంట్లో. కూర్చున్నా, స్వామి మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, దానికి సమాధానం చెప్పాలి అన్నాడు. రోజు వస్తున్నాడు, అని వింటున్నాడు. పేపర్ మిల్స్ దగ్గర మీకు తెలుసు అనుకుంటా, రాజమండ్రిలో జరుగుతున్నది. వస్తున్నాడు, కానీ ఆయన వాళ్ళ ఇంట్లోకి పిలిచి మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, 2 సెంటెన్స్లోనే దాని సమాధానం చెప్పాలి. కండిషన్స్, అది కూడా 2 సెంటెన్స్లు, ఒక ఉపన్యాసం చెప్పకూడదు. సరే, నేను విన్నాను. లోపల నుంచి వాళ్ళ ఆవిడ వచ్చింది. ఏమన్నది? ఈ ప్రశ్న చాలామందిని అడిగాడండి మా ఆయన. నవ్వుకోవడానికి బాగుంది కదా, అంటే ఈయన సంగతి ఆయనకు తెలుసు. కనిపించిన ప్రతి గురువు గారిని కాస్తంతగా చెప్పేవాళ్ళందరూ ఈ ప్రశ్న వేస్తుంటారు. ఓడి నాయన, అంతమందిని అడిగితే అడిగింది దాన్ని నన్ను అడుగుతున్నాడా బాబు, నా పరిస్థితి ఏమవుతుందని నాకు భయంగా. సరే, ఇంకోటి, అన్నం తిన్న తర్వాత అడగమంటారా, అన్నం తినకముందు అడగమంటారా? నేను
తిన్న తర్వాత నా పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు, మంచిదే ముందే వేయండి. ఏమని ఏంటమ్మా, ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి? 2 సెంటెన్స్లో చెప్పాలి. ఉపన్యాసం చెప్పొద్దండి, ఏదో పొలిచి అది ఇది వద్దు. నాకు అర్థమయ్యే పరిస్థితిలో 2 సెంటెన్స్లో చెప్పాలి అని నేను అడిగా. అయ్యా నన్ను ప్రశ్న వేశారు, ఆన్సర్ కావాలన్నదే. నేను క్వశ్చన్ వేస్తున్నాను మిమ్మల్ని, దీనికి సంబంధించింది కాదు. నన్ను మీరు వేసిన ప్రశ్న నన్ను ప్రశ్నించడానికి వేస్తున్నారా అంటే వీడికి దమ్ములు ఉన్నాయా లేవో, స్తోమత ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నారా, లేకపోతే నేను చెప్పిన సమాధానం వల్ల మీరు తృప్తి పడడానికి ప్రశ్నిస్తున్నారా? సార్ మీకు శక్తి ఉంది, మిమ్మల్ని అడిగితే కరెక్ట్ ఆన్సర్ వస్తుందని ప్రశ్నిస్తారా, లేకపోతే నన్ను ప్రశ్నించడానికి వీడు చాతగానుడా అని చెప్పడం నేను అనుకోవడానికి అని ఏం చెప్పాడమ్మా పెద్ద ఆయన? మొదటిది కరెక్ట్ అండి అన్నాడు. నేను అనుకున్నా నాకేం ఇష్టం అండి, నేను ఓడిపోతాను. నేను చెప్పిన సమాధానానికి నచ్చదు, నిజమే. దానివల్ల నాకేం వచ్చింది? నాకేమైనా మార్కులు పోతాయా? నేనేమైనా ఫెయిల్ అవుతాను? నాకేం కూర్చున్నాను, చెప్పాను. చెప్పబోతుంటే వాళ్ళ ఆవిడ వచ్చి ఈయనేం చెప్తాడు అనుకో ఆన్సర్. ఆత్మ అంటే ఏమిటో తెలుసుకో, మొదటి సెంటెన్స్. తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టు, ఆత్మ సాక్షాత్. ఇంకా ఆత్మను తెలుసుకోవడానికే వీడికి నెత్తి ఊడిపోతుంది, అయిపోతుంది. ఇంకా తర్వాత ఆచరణలో ఎప్పుడు పెడతారమ్మా? నైనంత శస్త్రాన్ని నైనంద, అది నాయన ఈ ఆత్మ ఏంటరా గోవాల బాబు, దాన్ని ఎందుకు పట్టుకున్నారా? దాన్ని ఆచరణలో పెట్టాలి. ఇది అట్లా ఆత్మ సాక్షాత్కారం అంటే మామూలుగా ఎన్నెన్నో ఉంటామండి. కానీ సులభంగా బాబా చరిత్ర ద్వారా హెమాడి పంత్ గారు గుర్తు చేసుకునేది ఏంటంటే, నీలో ఉండే చైతన్యం ఉందే, మాట్లాడుతున్నావు, పాడుతున్నావు, నడుస్తున్నావు, ఈ చైతన్యం ఉందే, ఆ చైతన్యాన్ని కదిలిస్తున్నది ఏదైతే ఉందో అది ఆత్మ. అది ఏదో తెలుసుకోవాలనే ఉంది, తెలుసుకోనక్కల్లా ఉందని తెలుసుకో సార్. మా అమ్మ ఉందని ఆమె తెలుసుకోవాలా? ఎదురుగా ఉంటే ఇంక తెలుసుకునేది ఏంది? అక్కర్లేదుగా. మా అమ్మ లేదు, కానీ మా అమ్మ లేని నేనున్నానా? లేదుగా. లేదనుకో, ఉన్నది ఒకటి ఉంది, ఆమె ఉంది. ఎందుకు? భౌతికంగా ఉంది. కానీ భౌతికత సంబంధం లేకుండా, అంటే శరీరము, రూపము, నామానికి సంబంధం లేకుండా ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యమే ఆత్మ. తెలుసుకున్న దాన్ని ఏం చేయాలి? పరిశోధన చేయడం కాదు. నేనెవరిని? నేను ఆత్మస్వరూపుని. నాకేమిటి పోతుంది? ఏది ఎప్పుడు తెలుసు అందరికి, ఇక్కడ చెప్పకూడదు, చెప్పినా నష్టం లేదు. ఏది పోతుంది? శరీరం పోతుంది, ఆత్మ పోతుందా? పోదుగా. ఆత్మ పోదు, నా చైతన్యం పోదు, నా మాటలు పోతాయి. నా మాటలు ఎందుకు నోరు పోతాయి, కానీ రాజేంద్ర ప్రసాద్ ఎందుకు అంతే, అవి ఉంటాయిగా. రాజేంద్ర ప్రసాద్ పోతాడు, శరీరం పోతుంది. కానీ అదేది వాక్ కాదు, గొంతు కాదు, ఆత్మ. అంటే నీలో ఉండేది ఆత్మే. ఆత్మ లేనిది ఆ చైతన్యం. దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క మెడికల్ లాంగ్వేజ్లో ఒక రకంగా, న్యాచురల్ కెమిస్ట్రీలో ఒక రకంగా, వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళ పేరు పెట్టుకున్నారు ఈ ఆత్మ కంటే. మనం ఏమంటున్నాం? ఆత్మ అంటున్నాం. అంటే నీవెవరివి? మా అమ్మ కొడుకునండి, నేనండి, ఈ కాస్ట్లో పుట్టానండి, నాకండి. ఎందుకు వచ్చింది? సూర్యుడు ఎక్కడ ఉంటాడు? పైన ఉంటాడా, కింద ఉంటాడుగా. ఆయన ఒకవేళ ముసీ నదిలో కనిపించాడు అనుకోండి, నాలాంటోడికి, ఇదేంటి ముసీ నదిలో సూర్యుడు ఉన్నాడే? ముసీ నదిలో సూర్యుడు లేడు, ఆ బింబం పడింది ముసీలో. నీవు ఆ బింబం ఏదైతే ఉందో ఆ నదిలో, ఆ ముసి అని మురికినట్టులో ఉండే దాంట్లో కనిపిస్తున్నారు అంతే. యథార్థానికి సూర్యుడు ఆయన యథార్థమైన, ఆయనకేం మబ్బు పట్టదు, ఏం పట్టదు. ఆ బింబం పడింది అంటే మబ్బులు అడ్డం వస్తాయంతే. అలాగే ఈ చైతన్యం అనేది కూడా అంతే. అయ్యో నాకు ఇట్లా అయిపోయిందా, ఇంత వయసు అయిపోయిందా, ఏం చేయలేకపోతున్నానే. మరి చేసినంతకాలం ఏం చేసావు? అంటే ఇదే దిగులుతో ఉన్నావు. నా వల్ల నీ వల్లనే అవుతుంది, కానీ నా వల్ల ఏం కావడం లేదే. ఏమైతే అవుతున్నదో అది భగవంతుడు లేదా గురువు వలన అవుతుంది అనేది ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అది ఆత్మసాక్షాత్కారం. నువ్వు చెయ్యి, నీ వర్క్ అంతా ఆత్మ చేస్తుందండి, అది తప్పు. నువ్వు చేస్తున్నది ఆత్మ నీ చేత. ఆత్మ ఎవరు? గురువే. మళ్ళీ ఆత్మ ఎవరంగానే ఆమె ఎట్లుంటుంది? అందుకని చెప్తారు చాలామంది, మీరు వింటాను,
పుణ్యన్న పాపం న సౌక్షన్న దుఃఖం చిదానందరూపం శివోహం శివోహం. నిర్వాణ శతక స్తోత్రం నోటికొచ్చుగా చాలామందికి. శంకరాచార్య స్వామి చెప్పారు కదా. అంటే ఆయన ఇప్పుడు నేను గాలిని, నేను వీస్తుంటాను, నేను కనిపించను, నాకు రుచి లేదు, వాసన లేదు. గాలి ఒకవేళ ఏదన్నా పాట పాడింది అనుకోండి, స్తోత్రం చెప్పుకున్నది అనుకోండి, అట్లాగే ఆత్మ ఎలాంటిదని చెప్పాడు శంకరాచార్య స్వామి. అది కాక నేను నాకు పుణ్యం లేదు, నాకు పాపం లేదని పక్కన కూర్చోవడం కాదు. దాన్ని అనుభవంలో తీసుకురావాలి. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా నిశ్చలం. కుంగిపోతాం, బాధపడతాం. బాధపడకుండా ఎక్కడ ఉంటామండి? కానీ ఆ బాధని ఏమిటోనండి, 60 ఏళ్ళు అయిపోయినాయండి, 60 ఏళ్ళు అయిపోయినాయా, ఇంకెన్ని ఏళ్ళు బతుకుతాం? ఏమో సార్ 10 ఏళ్ళు బతుకుతాం. బతుకుతావుగా, ఆ 10 ఏళ్ళు బాధి 2 రోజులు చేయి. గడిచిన దాని గురించి ఏడుస్తూ కూర్చుంటావు ఇక్కడ నాని. ఇంకా తర్వాత 10 ఏళ్ళు కాదు, 10 రోజులన్నా ఉండు చాలు. లాస్ట్ మినిట్ వరకు ఏం చేస్తాడంటే సైనికుడు, ఏమో వాడు వచ్చేస్తాడు, చంపేస్తాడని భయపడతాడా? చివరి సెకండ్ వరకు చూస్తాడు, వాడిని చంపాలంతే. ఇప్పుడు చచ్చిపోతాడో తెలియదు. అట్లాగే అనుభవజ్ఞులైనటువంటి ఆత్మస్వరూపులైనటువంటి గురువులు ఏం చేస్తారంటే, అమ్మా అయ్యా కాదు అది. అంటే అది ఏది గురువు ఇచ్చేది, అది దేవుడు దేవతలు ఇవ్వరు, ఒక్క గురువే మాత్రం ఇస్తాడా. ఏది నువ్వెవరివో నువ్వు తెలుసుకోండి కాదు, దాన్ని ఆచరణలో పెట్టు, నిర్భయ స్థితిలో ఉండు. అట్లాంటి నిర్భయ స్థితిలో ఉండగలిగిన ఆత్మసాక్షాత్కారం ఇచ్చేది సచ్చరిత్ర. కాబట్టి గురువును గుర్తు చేసుకుంటే, సాయిబాబాను గుర్తు చేసుకుంటే, నెంబర్ 1 ఆనందం, ఆశ్చర్యం ఫస్ట్. అంటే నిజంగా బాబా ఇచ్చాడండి ఉద్యోగం, బాబా ఇచ్చాడండి పిల్లల్ని, బాబా ఇచ్చాడండి వీసా, అంతే. కానీ ఆ తర్వాత ఆనందం. అంటే ఇంకోటి మీకు అనవచ్చు, అందరికీ ఇస్తారా స్వామి? అందరికీ ఇస్తారా అంటే, మనకి ఏదైతే రావాలో అది ఇస్తాడు, కానీ ఆ తర్వాత మనం కోరుకుంటేనే కానీ రావేమి. అదేంటి సార్, మరి 3 అయినా ఇవ్వాలిగా. మీరు భలే చెప్తారు సార్. ఈ మొదటి 2 ఉంటాయే, ఏది ఆశ్చర్యం అండి, ఆనందం. దీనివల్ల ఏదైతే నువ్వు సంపాదిస్తావో అది పోతుందండి. కాసేపు ఉంటుంది ఆనందం, కాసేపు ఉంటుంది ఆ సుఖం, కాసేపు ఉంటుంది అది. తర్వాత అరే ఇంత అనుకున్నాను, అమెరికాలో చదువుకున్నాడు, ఉద్యోగం చేశాడు, అయ్యో ఇట్లయిపోయినాడా, నా మాట వినడం లేదా, అయిపోయా. అట్లాగే ఏది చూడండి, ఈ ఆశ్చర్యం కలిగించేది, ఎన్నాళ్ళు చదివినా ఎల్డీసీనా, నాకు ఎందుకు ప్రమోషన్ కూడా బాబా ఇది. కాబట్టి ఈ రెండేమిటి పోతాయి, పెరిగితే పెరగచ్చు, కానీ అది మాత్రం ఏది నీవెవరో తెలుసుకునే ఆ స్థితిని నీకు అనుభవించట్టు చేసేది, అది పోదండి. ఒకసారి వచ్చిందంటే అంతే. అంటే ఎంత బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా నిరాడంబరంగా ఉంటాయి. అసలు ఇంత ఆనందంగా ఉంది సార్, ఎన్ని కష్టాలు. నేను కొంతమంది ఇల్లు, అందుకనే మా అమ్మ చెప్పినట్టు నాకు కొంతమంది ఇళ్లలో బాబా చరిత్ర చెప్పేటప్పుడు నాకు అనిపిస్తుంది, అబ్బా 617 నేను ఇన్ని జ్ఞానయజ్ఞాలు చేస్తున్నాను, చూడు చూడు నా కొడుకు అట్లా ఉన్నా అని అప్పుడప్పుడు నాకు కాస్త పెరుగుతుంది. కానీ ఆ వ్యక్తులు, ఎదుటి వ్యక్తులు చూసి వాళ్ళు వచ్చి కూర్చొని చూస్తుంటే, వీళ్ళు ఇంత కష్టంలో కూడా ఇంత చిరునవ్వుతో ఉన్నారు. కష్టాలు నాకేనా ఉన్నది? నాకంటే కష్టపడ్డ వాళ్ళు, పడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరైనా అంటే అది చేస్తాడండి సత్యతను మననం చేసుకుంటే. నేను గొప్ప ఇప్పుడు ఎప్పుడైనా చూడండి, ఏదైనా వచ్చిందంటే మనము గొప్ప, నేను గొప్ప అంతే. మొదట్లో గుర్తు చేసుకుంటాం గురువును, తర్వాత ఇంకా వాడి ప్రతిభను చూపించుకుంటాడు. కానీ నీకంటే చాలామంది ఉన్నారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది నిరాడంబరత అండి, నిరహంకారత. నెంబర్ 2. 3వది సాత్వికత. రజోగుణమో తమోగుణమో పెట్టుకోవడం కాదు, వీలున్నంత వరకు నీకున్నాయి 10-12 పట్టు చీరలు ఉన్నాయి, ప్రదర్శన చేయకు. ఆడంబరంగా ఆభరణాలు ఉన్నాయి, కానీ ఏమవుతుందో తెలియదు. అలాగని ఏదో చినిగిపోయిన చీర కట్టుకొని పొమ్మని కాదు. అది ఎదుటి వాళ్లకు నీ వలన గొప్ప, చూడు అన్నీ ఉన్నా చూడు, ఎంత అందరితో కలిసి ఎంత బాగా కూర్చుందండి అంటే దానివల్ల ఎవరికి వస్తుంది పేరు? నీకు రాదు, నీలో ఉండే
భావనకు, నీలో ఉండే స్వభావానికి. ఇంత హోదాలో ఉన్నాడండి ఆయన, కింద కూర్చున్నాడండి. నేను అందుకని నాకెంత చెప్తున్నా కదమ్మా, నాకు నేను ప్రశ్నించుకుంటానంటే ముదిగొండ శివప్రసాద్ డాక్టర్, మీ పేరు విని ఉంటారు, ఉన్నారు ఇంకా. శ్రీ విద్యా ఉపాసకుడు ఆయన, ప్రొఫెసర్ ఆయన. కింద కూర్చొని సత్యత జ్ఞానయజ్ఞం విన్నారమ్మా 5 రోజుల పాటు. ఆయన ఉండేదేమో విద్యానగరం, వచ్చింది అక్కడికి కేశవ నగర్. రోజు 5 రోజులు. ఆయనకి నేను చెప్తే చెప్పాల్సిన అవసరం ఉందా? చాగంటి కోటేశ్వరరావు గారు అంటే నాకనిపి అమ్మా ఇంత పెద్దోళ్ళు విన్నారు కానీ నాకు కూడా కొమ్ములు విరిగినాయి. అది గుర్తుపెట్టుకో, వాళ్ళకుండే ఆ దాన్ని చూసి నువ్వు నేర్చుకో. వాళ్ళు అంత విద్వత్తు అంత ఉన్నా కూడా చూడు ఏ రకంగా ఉన్నారు వాళ్ళు అక్కడ. నేను ఇంతకుముందే ఈ తల్లి ఇంట్లోనే ఎక్కడ చెప్పాను, దివాకర వెంకటనాథ అని పేరు మీరు విని ఉంటారు. అబ్బో సుప్రసిద్ధుడు ఆయన. ఆయన చాలా గొప్ప, నిజంగా రామాయణం చెప్పే ఋషి అండి ఆయన. ప్రతి సంవత్సరం శ్రీరామ ఉత్సవాలకు వచ్చేవారు. ఎందుకు చెప్తున్నానంటే ఆయన పిలవడానికి కాదు, రేపు ఇంకా ఆయన మా ఇంటి అదే ఉత్సవాలు పిలవడానికి వెళితే వాళ్ళ ఇంటికి వెళ్ళా నేను, ఇంకొక ఆయన. వాళ్ళు ఆవిడ, స్వామి మీరు హప్సిగూడ నుంచి వచ్చాక కదా? అవునండి. మా ఆయన ఇప్పటిదాకా ఉన్నాడు, ఏం ఊరికే ఇంట్లో కూర్చోడం, మీకు ఇప్పుడు సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళారండి, ఇక్కడే అశోకనగర్లో, మీకు తెలుసును, అక్కడ ఉన్నారండి. అంతే, మీరు వెళ్ళండి. వెళ్ళాను. చెప్తున్నా తల్లి, నాకు తల అంటే ఆయన అక్కడ కూర్చున్నాడు. అంటే గుడి చిన్నది, మీరు ఎవరైనా చూస్తుంటారు, సత్యనారాయణ మన అశోక్ నగర్ దగ్గర ఉంది, చక్కడపల్లి ఉండే, చాలా ఇప్పుడు పెద్దది అయింది, చిన్నది. ఆ గుడిలో ఒక మూల కూర్చున్నాడు ఈయన. మేము లోపలికి పోగానే కూర్చొని అంటే మీరు హప్సిగూడ నుంచి వచ్చారు కదా? ఆయన అవునండి అని. ఎంత ఇగో ఆయన స్వామి భగవద్గీత చెప్తున్నాడయ్యా. కూర్చొని విందామని కూర్చున్నా అంతే. ఏమండి, ఈయన యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ సాంస్క్రిట్, తెలుగు. మరి అట్లా అంటే ఆయన ఎవరో, ఆయన వయసు చూస్తుంటే ఈయనకు సగం ఉంటుంటుంది అంతే. ఆయనకి భగవద్గీత చెప్తే ఈయన కూర్చొని వినాలా అండి? ఇది నిరహంకారత. అహంకారం ఎప్పుడు వస్తుంది చెప్పనక్కర్లే. నిరహంకారత ఎప్పుడు వస్తుంది? కష్టమే. వచ్చిందో ఇంకా చాలు. అది ఎట్లా వస్తుంది స్వామి? సూపర్ మార్కెట్లో దొరుకుతుందా? అయితే ఎక్కడ ట్రైనింగ్ పొద్దుతే వస్తుందా? రాదమ్మా, రాదు. అది వచ్చిందంటే దానికి కారణం తల్లిదండ్రుల అనుగ్రహం, నెక్స్ట్ గురు సాంగత్యం. అంతే, రెండే. పూర్వజన్మ నుంచే తల్లిదండ్రుల సంక్రమం, దీని మీద రావాలి అనుగ్రహం, లేదంటే గురువే, ఇంకా వేరేది లేదండి. మాట వచ్చిందంటే అది ఏముందమ్మా, నా గురువుగారే అంత, మా అమ్మా నాన్న అంతే. కానీ ఈ నిరహంకారత ఉంది చూసారే, ఈ నిరహంకారత, నిరాడంబరత. ఎన్ని సన్మానాలు, ఎన్నెన్ని విదేశాలు తిరిగి వచ్చారు, కానీ ఎంత నిరాడంబరంగా ఓ పంచ కట్టుకొని హాయిగా లేవా చూడండి. కానీ ఆయన ఉన్నది అని ప్రదర్శించుకోవడం కాదమ్మా, ఉన్నది ఎందుకు లేదు, కానీ నా పిల్లలు బాగుపడాలి, వాళ్ళ ఆనందంగా ఉండాలి అంతే. అంటే ఆ నిరహంకారత, ఆడంబర ఎప్పుడు ప్రదర్శించుకోవడానికి ఆడంబరం వద్దు. మూడవది సాత్వికత. వీలున్నంత వరకు నెమ్మదిగా ఎదుటి. అందుకని చెప్తాను, ఒక కర్ర తీసుకొని ఆ అమ్మాయిని నేను కొడితే ఓ మచ్చ పడుతుంది, దెబ్బ తగులుతుంది, దాన్ని చికిత్స వాళ్ళమ్మో ఎవరో డాక్టర్ బాగా చేస్తారు, అయిపోతున్న రోజులు మచ్చ పడుతుంది. కానీ ఒక మాట అంటే మాత్రం మచ్చ పడుతుంది చూడండి. ఎక్కడ పడుతుంది అది ఎక్కడో తెలుసా? పడిందో చచ్చేదాకా మర్చిపోను సార్ నేను. ఏంటండి, ఎందుకంత బాధ పెట్టాలి అంటే? అందుకనే నోరు అనేది ఎట్లాంటిదంటే, అదే పెద్దవాళ్ళు ఎవరో చెప్తే విన్నా, చెవులు ఎన్ని ఉన్నాయమ్మా? 2 ఉన్నాయి. కళ్ళు ఎన్ని ఉన్నాయమ్మా? 2 ఉన్నాయి. ముక్కు రంధ్రాలు 2 ఉన్నాయి. నోరు కూడా 2 ఉంటే బాగుంటేదని అనుకుంటుంటా. అమ్మో, ఒకదానికే ఇన్ని పాపాలు చేస్తున్నామే, ఇన్ని రకాలుగా ఒకవేళ 2 నోర్లు కనుక ఉన్నాయో, ఓరి భగవంతుడా, భగవంతుడు మంచి పని చేశాడు, ఒక్కటే ఇచ్చాడు. దీనిలాగా 2 ఇటు కూడా ఇచ్చండి ఎట్లుండేది. కానీ ఎందుకంటున్నానంటే, నోరు ఊరుకోదమ్మా, ఏదో అనవసరంగా అది ఏమక్కర్లేదు. పైన అన్న తర్వాత నేను చెప్పింది కరెక్ట్గా చెప్పగా అట్లా అర్థం చేసుకున్నారు మీరు. పైన ఇది ఒకటి మీరు అట్లా అర్థం చేసుకున్నారు. ఈ అహంకారం
కొంతమంది ఏం చేస్తారంట, ఏదో చేస్తారు, నోటితో ఏదో అంటారు. అసలు అట్లా అనకుండా ఉండాలి, మన గోకుంటారు. అనకుండా ఉండాలా, పోతే కోపం తెచ్చుకోకరా అని అంత మళ్ళీ భేషజం అక్కడ తగ్గరండి. అంటే ఇవన్నీ ఎట్లాంటివి ఏంటంటే దీనికి కారణం అదొక రకమైనటువంటి అహంకారం. దీనికి కూడా మనం ఏం చేయాలయ్యా, గురువు కథను గుర్తు చేసుకోండి, గురువును గుర్తు చేసుకోండి. గురువును గుర్తు ఎప్పుడైతే చేసుకుంటావో ఏమవుతుందమ్మా, ఈ నిరహంకారత ఏర్పడుతుంది, నిరాడంబరత ఏర్పడుతుంది, ఆత్మసాక్షాత్కారం, అదే సాత్వికత కలుగుతుందమ్మా. ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఏం చేస్తున్నాం మనం. అందుకని మనము ఎన్నో చూస్తాం, ఎన్ని విషయాల గురించి ఏవేవో మాట్లాడతాం, కానీ మాట్లాడుతున్న వ్యావహారికంగా ఎట్లా ఉంటుందంటే నాకు తెలుసండి ఆమె ఎట్లాంటిదో అంతే. ఆ మాట్లాడేటప్పుడే, ఆ చూసేటప్పుడే అమ్మనో నాన్ననో గురువుని గుర్తు చేసుకుంటూ చూడమ్మా, ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం. ఇంకా వేరే నేను చెప్పనక్కర్లేదు. మాట్లాడతాడు, అమ్మాయ తెలుసు కానీ ఇప్పుడు ఎందుకులేండి ఆ విషయాలు, మంచిదండి అమ్మాయి, అయిపోయా, క్లోజ్. అంటే అందుకని చెప్తున్నాను నేను, సచ్చరిత్రలోనే కథని ఎందుకు గుర్తు చేసుకోవాలంటే, ఒక అందమైన అమ్మాయిని చూశాడు చెవులు చందోర్కర్, సచ్చరిత్రలో ఉంది ఈ కథ. వయసు పెద్దదే, కానీ ఆ అమ్మాయి అందాన్ని చూసి కాస్తంత చెలించిపోయాడు. పక్కనే ఉన్నాడు బాబా, తొడ మీద కొట్టాడు డబ్బా. ఎట్లా అయిపోయింది మొహమంతా చోటలు పట్టి. బాబా నేను దానికి ఎందుకు భయపడతావు ఎందుకు అన్నాడు. ఇదేందండి చూడు, కానీ దొడ్డిదారి నుంచి ఎందుకు చూస్తావురా, సింహద్వారం ఉందిగా. అంటే కళ్ళు రెండు ఇక్కడ ఉన్నాయి కానీ ఇక్కడైతే లేవు కదమ్మా, వెనకైతే లేవు. అంటే ఈ దొడ్డిదారి ఏంటి, సింహద్వారం ఏంటి. అందుకని ఏ దృష్టితో చూస్తున్నావు, గురువును గుర్తు చేసుకుంటూ చూడు అమ్మాయిని, తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ చూడు అమ్మాయిని. అంటే దృష్టి అన్నా నిన్నే దృక్క కాదు, అది కెమెరా లెన్స్ కావవి, దీనికి ఒక రిమోట్ ఉంది, మనస్సు. ఏ రకంగా అనుకుంటున్నావు చూడు, ఇంత అందమైన అమ్మాయి, నువ్వు పడిపోయింది స్వార్థం, ఏదో ఆలోచన. నిజమే, అందాలు ఎక్కడికైనా నీ కూతురు కూడా అందం ఉంది, నీ చెల్లెలకు ఉంటుంది, మీ తల్లికి ఉంటుంది, నీ వదినకు ఉంటుంది. ఆలోచన మా అమ్మ లాగా ఉందిగా, ఇంకా నీకు అసలు అయిపోయి. అదేది దొడ్డిదారి కాదు, సింహద్వారం. బాబా చెప్తా, సింహద్వారం అంటే నీ మనస్సు ఎప్పుడూ కూడా ఆలోచనలో ఒక సాత్వికమైన ధోరణి ఎప్పుడు వస్తుందమ్మా. 3 గుణాలే, ఎవరికైనా ఏది చేసినా 3 గుణాలు, 4వ గుణం లేదమ్మా. ఇంకెవరు సృష్టిస్తారు నాకు తెలియదు, కానీ 4 అంటే ఈ 3 గుణాల్లో ఈ 2 ఏది, తమోగుణము రజోగుణము, ఈ 2 కూడా మనిషికి అహంకారము ఏదో ఏర్పాటు చేస్తుంది, కానీ సాత్వికత మాత్రం లేదండి. అది ఆహారం వల్ల రావచ్చు, వాళ్ళ అనుభవాల వల్ల కూడా రావచ్చు. ప్రత్యేకించి గురువు సాంగత్యం చేస్తే, గురువు కథలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటే వీలైనంత వరకు సాత్వికత. అది నిరహంకారత, నిరాడంబరత, సాత్వికంగా అంటే సాత్వికత ఏంటి, అంతా భగవంతుడి సృష్టి అమ్మా. ఇది దీంట్లో నాదేముంది. ఒక అమ్మాయిని చూశాను, అందంగా ఉంది. ఒక అమ్మాయిని చూశాను, ఆమె కళ్ళు సరిగ్గా లేవు, నల్లగా ఉంది. ఆమెను కూడా వాళ్ళ అమ్మ కన్నదిగా, 9 నెలలు కంటుందిగా. మరి ఆ అమ్మాయి అబ్బా దిగులు పడిపోయి ఆ అమ్మాయిని ఇంట్లో సేవ చేస్తావా? లేదే. ఈ రకంగా అంటే ఏదైనా భగవంతుడి సృష్టే, ఏదైనా అది చూడు అమ్మ. అది ఎప్పుడు వస్తుంది, ఆ సాత్వికతమైన మనస్సు నువ్వు ఆ కథలను గుర్తు చేసుకోవడం వల్ల కలుగుతుంది. స్పీడ్గా పోతున్నా స్కూటర్ మీద నేను, ఓ స్పీడ్ బ్రేకర్ వచ్చింది, ఏం చేస్తా, ఇది బ్రేక్ వేసుకుంటా. అప్పుడు అవుతాను, ఏం పడను, ఎదుటి వాడి మీద పడదు, అంతేగా. అట్లాగే నువ్వు ఆలోచించేయి, ఇంద్రియాలు ఎక్కడ ఆగవమ్మా. కాసేపు ఆగు, నువ్వు బ్రేక్ వేసుకుంటావు కానీ ఇవి ఆగుతాయేమో, కానీ ఈ ఇంద్రియాలు ఆగు, వెళ్ళిపోతాయి. దానికి ఏం వీసా అక్కర్లేదు, పాడక్కర్లేదు, ఏమక్కర్లేదు, వెళ్ళిపోతుంది అంతే. 10 పైసలు కడితే తీయడి అక్కర్లే. కానీ ఆ ఇంద్రియాలు వెళ్ళిపోతాయి. దానికంటే ముందేం వెళ్తుంది, మనసు వెళ్ళిపోతుంది. మనసు మహావేగం అండి. ఆ మనస్సుతో పాటు ఇంద్రియాలు వెళ్ళిపోయినాయనుకోండి, ఏమైపోతుంది, ఆ మనస్సుకు పడుతుంది దెబ్బ. కానీ అది మనకు తెలియదు. ఇంద్రియాలకే ఇంద్రియాల వలన నువ్వు ఏదైతే ఆలోచించడం ఇంద్రియాలకి తెలియదండి. ఆ సావిత్రమ్మ మంచి పెట్టింది, నిన్న తిన్నాం. కళ్యాణ్ గారు కూడా, అమ్మ చాలా నాకు నిన్న ఆహారం లేక అంటే తిన్నది ఎవరండి, అదేంటే కళ్యాణ్ కాదు, నోరు.
మరి నోరుతో మాట చెప్పగలదు కాబట్టి చెప్పింది. చెప్పలేని వాళ్ళు ఏం చెప్తారమ్మా? అంటే మనస్సు ఏదో చెప్తారండి. అంటే కంటితో చూస్తాను ఎంత బాగుంది, కానీ కళ్ళు చెప్పగలుగుతాయా? చెవులతో వింటాను, చెవులు చెప్పగలుగుతాయా? నోరు చెప్పడానికే ఉంది కాదు, ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో దాని యొక్క ఆ అనుభవాన్ని మొత్తం చెప్పేది మనస్సే. మనస్సుతో చెప్పగలిగేవాడు కొంతమంది, చెప్పలేని వాడు కొంతమంది. ఏది చెప్పినా అది సాత్వికమైన మనస్సు స్థితంగా ఉండాలంటే అది గురువు కథల వలనే. ఎప్పుడు ఎందుకంటే గుర్తు చేసుకోవాలి, 24 గంటలు బాగా చెప్తుంటారు. ఎప్పుడో అంటాం కానీ అమ్మ మన పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే 24 గంటలు 24 గంటలు నువ్వు చెప్తావు నిజంగా? ఇవన్నీ ఎట్లా అయిపోయిందంటే రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారండి 24 గంటలు ఇంకా సాయి శక్తి 24 గంటలు నేనే చెప్పాను. ఇంటికి పోతే మా అమ్మాయి, మా మనవరాలు, మా ఇంకా గోలే. 24 గంటలు నేనే చెప్తామ్మా. కానీ అక్కడ ఉంది కదా సార్, నిరంతరము నువ్వు చేసే నీ కార్యాలలో నన్ను గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకోకుండా కొన్ని అమ్మ మరి రేపు ఏదో సినిమా విడుదలంట కదా, పోదామా వద్దా అంటే సాయి చరిత్రను గుర్తు చేసుకోవడం అది మా మనవరాలు అడిగింది అనుకోండి, చూద్దానమ్మా వీలైతే. ఎందుకు అడుగున్నావు? ఆ పిల్లకి ఆనందం కలగాలి, నాకు ఇక్కడ ఇబ్బంది కలగదు, చూద్దాంలేమ్మా. ఎక్కడ పోతావు? బుద్ధి లేదు, సచరిత చదువుక, రేపు ప్రోగ్రామ్ ఉంది అక్కడ, వద్దు. అంటే ఎట్లా ఉంటుందంటే నీ ఆలోచన సాత్వికత స్థితికి వెళ్ళిపో. మనం కనుక అట్లా సాత్వికత చెప్తే వాళ్ళు మనతో ఎక్కువ కూర్చుంటారండి. ఇది ఒక మళ్ళా అనుమానం. అయ్యా నిన్ననే చెప్పాకమ్మా, రుణానుబంధం ఇది. నేను ఎంత చెప్పినా బాగుపడాలంటే వాళ్ళంతటి వాళ్ళు మనసుతో బాగుపడాలి తప్ప అదేమీ వేరే ప్రక్రియ లేదండి. సాఫ్ కావాలంటే, శుభ్రం కావాలంటే సర్పులు రకరకాల అడ్వర్టైజ్మెంట్లు. ఏం సాఫ్ కావాలి ఇక్కడ? మనస్సు సాఫ్ కావాలి. మనస్సు సాఫ్ కావడానికి నీకు ఏ నిర్మాలు ఏం పనిచేస్తాయమ్మా, ఏ సబ్బులు పనిచేస్తాయి? అది ఏం చేయాలి? సాధన కష్టపడొద్దమ్మా, సింపుల్. అందుకని తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం సంపాదించాలి. ఇది వ్యాపారస్తుల లక్షణం. అలా కష్టపడకుండా నాకు మార్కులు రావాలి, ఇది ఎవరికైనా ఉండే మామూలు. అట్లాగే నువ్వు కష్టపడొద్దమ్మా, నీ మనస్సు శుభ్రంగా, నిర్మలంగా, సాత్వికంగా ఉండాలి. ఏం చేయాలమ్మా? నువ్వు కథలు గుర్తు చేసుకోవయ్యా. సింపుల్ కదండి ఇది. సింపులే, కానీ సింపుల్గా అనుకోవడం కాదు, దాన్ని ఒక బంధనలాగా చేయి. నేను ఎవరి కథలు గుర్తిస్తున్నాను? ఎవరు కథలో కాదు, నా తండ్రి కథలే, మా నాన్న కథలే, మా అమ్మ కథలే, మా అమ్మ ఇంతే. ఎందుకంటే ఈ బంధన అనేది మనకు రుణానుబంధం అంటామే. మీరు ఎన్ని చెప్పండి, మా గురువుగారితో గుర్తు చేసుకుంటున్నానండి, అదేదో ఎవరండి ఆ గురువుగారు, మళ్ళీ డౌట్ వస్తుంది పక్కవాడు. మా ఆవిడ గుర్తు చేస్తా అసలేండి, అది సహజం. అట్లాగే సాయిబాబా చెప్తున్నది ఏంటంటే సహజంగా ప్రేమతో, నిర్మలమైన మనస్సుతో సహజంగా నువ్వు ఎవరినైతే గుర్తు చేసుకుంటావో అట్లా నన్ను గుర్తు చేసుకో. అంటే ఈరోజు ఏకాదశి, పొద్దుటి సాయంకాలం దాకా ఏమీ తినకుండా, ఎవరికి ఏమీ పెట్టకుండా నేను నిన్ను వద్దమ్మాయి కష్టపడుతాను. నువ్వు ఉపవాసం చేయి, కడుపుకు కాస్త ఇబ్బంది లేకుండా, మరి ఎక్కువగా తిని భుక్తాయాసలతో ఆయాసలతో సాత్వికంగా తిను, హాయిగా ఎదుటి వాళ్ళకి పెట్టు, వాళ్ళతో పాటు బాబా నన్ను గుర్తు చేసుకో, సింపుల్. కానీ ఈ రకంగా ఈ రకమైన మార్గం ఏదైతే ఉందో సులభమే, మరి అందరికీ ఎందుకు చేశా? ఇప్పుడు చెప్పిన దాని సమాధానం నేను కాదని హేమాడి పంత్ గారు చెప్పారు, రుణానుబంధం ఉండాలి. కొంతమంది కొన్ని చెప్తారు చాలా సులభంగా, సార్ నేను అనుభవిస్తున్న ఆనందంగా ఉన్నా. ఏమో సార్ మీరు సులభంగా అన్నారు కానీ సార్ నాకంత బాగాలేదా? ఏంటో అది అక్కడ నిష్ఠలు ఏం లేవు, అక్కడ పెద్ద ఆచారాలు ఏం లేవు. అలాగని ఆచారం లేదా, ఉన్న ఆచారం ఇదే. ఏంటి, నువ్వు ఎంత వాడివైనా, ఏదో మొన్న ఎవరింట్లోనో ఆయన ప్రసాదం తెస్తే దాన్ని కాస్త తెస్తారని
దయచేసి ఏమనుకోకమ్మా, కొంత ఎవరు చెప్తేనే విన్నాను నేను. ఈ మధ్య నిన్ననో మననో తిరుపతి లడ్డు వస్తుందండి. వాళ్ళు ఉండేది ఎంత, 2. అది ఎవరికి, కొంతమంది ఇళ్ళల్లో ఎట్లా చేస్తారండి, ఆ ప్రసాదం చీమలు తినిపోవాలి, అవి అక్కడనే ఉండాలి వారం 10 వరకు. పోనీ ఎవరు ఉండరంటే ఉంటారండి, వస్తూ పోయేవాళ్ళు ఉంటారు. పక్కన ఎవరో కూలీ వాళ్ళు వీళ్ళు పక్కన ఉంటారు. వాళ్ళు పెట్టరు, వాళ్ళు స్నానాలు చేయరు, వాళ్ళు సరిగ్గా ఉండరు. ఏందమ్మా అది ప్రసాదం కదమ్మా, అట్లా పెట్టకూడదు. అంటే ప్రసాదం అన్నప్పుడు మీరు మొత్తం తినండి, అమ్మ గుండు పట్టుకొని నేర్పిస్తుంది. దయచేసి అమ్మ ఏమనుకోవద్దు నన్ను తిట్టుకోండి కానీ. ఎందుకంటే చాలామంది ఇళ్ళల్లో చాలా అంటే నేను అందుకు ఏడిపిస్తావు బాబా, నాకు కొద్దిగా ప్రసాదంగా పెట్టు అంటే కాదు, అది ఎవరికి పెట్టకూడదు. నేను అంత కష్టపడిపోయి బాలాజీ నగర్ అక్కడికి పోయి హిమాయత్ నగర్కి పోయి అది తీసుకొని వస్తే మీరు ఎట్టన్నా మొత్తం తినండి, మీరు అందనా ఏంటమ్మా ఇది అమ్మా, అక్కడ సాత్వికత ఉందా? మరి ఎవరికి ఎట్లా అంటే మనకు మనం ప్రశ్నించుకోవడం కాదు, మన ప్రవర్తనలనే మనకు ఆన్సర్ వచ్చేస్తున్నది. కాబట్టి అక్కడ నియమమా ఆచారమా ఏముంది? ఆచారంలో పేరు పెట్టుకొని ఎంతమందిని ఎన్ని రకాలుగా మానసికంగా బాధపెడుతున్నావు. కాబట్టి అది కాదు ఇది. అందుకని సులభమైన మార్గం బాబా సత్యత గుర్తు చేసుకో. నిన్న చెప్పాను, ఈరోజు గుర్తిస్తున్నా. నిజంగా ఇంత సులభమైన మార్గాన్ని ఒకవేళ మా గురువు గారి అంటే మీ గురువు ఎవరైనా సరే మనం ఏదైతే ఇది మీ కథను గుర్తు చేసుకుంటే చాలు స్వామి అనే నాకు ఆయన ఆజ్ఞగా చెప్పాడు అనుకో, ఇంకెంత బాగుంటుందండి. అర్థమైందా మీకు? నా గురుగారు నాకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటండి, గుడి కట్టమనిలే, హరికథలు చెప్పమనిలే, అనుష్ఠానాలతో కొంతమందికి దీక్ష పట్టించమనిలే. ఏం చెప్పాడు? నా కథ నన్ను గుర్తు చేసుకో. ఎట్లా గుర్తు చేసుకోవాలి స్వామి? ఏకాదశి రోజు గుర్తు చేసుకోవాలా? తెల్లవారుజామున గుర్తు చేసుకోవాలా? రాత్రి పడుకునేటప్పుడు గుర్తు చేసుకోవచ్చా? గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకోవాలనేటువంటి ఆలోచనకు వచ్చినప్పుడు నాకు గుర్తుకు వస్తాయిలే అనుకోంగా దాన్ని రాసుకుంటాం. నిన్నేం జరిగి మనం కొన్ని అయితే గుర్తుపెట్టుకుంటాం, మనకు అవసరం లేనివన్నీ గుర్తుపెట్టుకుంటాం. అవి మనం క్షమించాలి, వాటిని మనం ప్రాణం తీసేంత వాళ్ళ దాకా గుర్తుపెట్టుకుంటాం. కానీ ఏవైతే గుర్తు చేసుకోవాలో యథార్థానికి అవి మర్చిపోతాయి. ఎందుకు? సహజం, అది ప్రకృతి మాయ. కాబట్టి ఆ గుర్తు చేసుకోవాల్సింది ఏదైతే ఉందో ఆ గుర్తు చేసుకోవడం అంటున్నారే చాలా గొప్ప గుణమమ్మ. అంటే స్మరణ, మనన, స్మరణ. నవవిధ భక్తి మార్గాల్లో మొదటి శ్రవణం వింటున్నాం. గుర్తు చేసుకోండి, స్మరణ చేయండి. సులభం అది. దానికి చెప్తున్నా అంటే విన్న తర్వాత మన గుర్తు ఏమనండి, నేను గుర్తు చేసుకుంటే పక్క వాళ్ళు నన్ను తిట్టుకుంటారేమోనండి. పక్క వాళ్ళని నేను తిట్టుకునేట్టుగా ఎందుకు? వాళ్ళకి ఇష్టం లేదనుకో, వాళ్ళ దగ్గర గుర్తు చేసుకోవడం మాని, నీకు నువ్వు మననం చేసుకో, నష్టమేముంది? అందుకని కొంతమంది ఏం చేస్తారు దగ్గరమ్మా, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారేమో, మేమండి మా గురువుగారి చరిత్రను మననం చేసుకుంటాం. ఎట్లమ్మా? ధ్యానం చేస్తారట. అమ్మా నువ్వు ఎదుటివాడికి చెబుతూ మననం చేసుకో, లేకపోతే నీతో ఉండే మనసులో అంతే. ఇది జపం కాదు. జపం చేసుకోవడము, ధ్యానం చేసుకోవడము, మననం చేసుకోవడం ఒకటి కానే కాదమ్మా. మననం ఈ రకంగా మననం చేసుకోవడంలో మనం మరచిపోవడం అనేది మనకు లక్షణం. నాకు లక్షణం అమ్మ. ఈ 40 ఏళ్లలో ఎన్ని అనుభవాలు, నమ్మకం కాదు అనుభవాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఒక 2 రోజుల క్రితమో 3 రోజుల క్రితమో నాకు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను కదా. కానీ మరి ఇన్నేళ్ళ నుంచి ఎందుకు గుర్తు మర్చిపోతా, నాకు అలవాటు. అందుకని ఏం చేస్తున్నా మీతో పాటు అప్పుడప్పుడు గుర్తు ఏంటో మొదటి అప్పుడప్పుడు ఎందుకు అంటే నేను అట్లా కాదు, రాసుకోవాలి. నేను బాబా నా గురువుగా నేను చెప్పాను, నిన్న గుర్తు చేశాను. నా గురువుగారి చరిత్రను నేను గుర్తు చేసుకోవాలి. ఎలా గుర్తు చేసుకోవాలి? మా నాన్నగారి చరిత్రను నేను గుర్తు చేసుకోనక్కర్లే, ఆయన చెప్తాడు, రాసుకుంటాను ఒకసారి డైరీలో అమ్మ. కానీ గురువు చరిత్రగా, ఆ గురువు చరిత్ర అంటే మామూలు కాదు కదా.
ఎన్నో విషయాలు తెలిసి ఉండాలి. కానీ అట్లాంటి ఆయన గురించి నాకు ఏది నా సాయిబాబాను గురించి నాకు గురువు అన్న తర్వాత ఒకటమ్మా దృష్టి పడాలమ్మా. ఫస్ట్ దృష్టి ఎలా పడుతుందంటే భావనను బట్టి పడుతుంది. జైసమని జైసభావ తైస అనుభవ. భావన అంటే ఇప్పుడు దృష్టి అది ఇప్పుడు చెప్పగా మా అమ్మాయి నిజంగా మా అమ్మాయి ఆ దృష్టి అండి కాదండి ఇంకోటి. అంతేగా ఆ దృష్టిని బట్టి భావన ఉంటుంది. ఎవరో పిల్ల చూడు ఇంత శ్రద్ధగా కూర్చున్నది ఏందో ఏందో చూడండి దృష్టి ఏదండి మా అమ్మాయేనండి నాకెంత ఆనందం. ఇదే దృష్టి. ఇది అనుంది భావన. భావనను బట్టి ఏమైంది నువ్వు ఆనందం పొందుతున్నావు. అంతేకాని అందుకని అమ్మవారిని ఏమంటారమ్మా మీరు లలితా శాస్త్రం అందరికీ అంటారు భవాని భావన అగమ్య అంటే ఆ ప్రకృతి రూపమైనటువంటి అమ్మవారు ఎలాంటిదంటే భవానీ భావనాగమ్య. ఆ భావనలో నీకు గమ్యాన్ని చూపిస్తుందట అమ్మ. అంటే నా ప్రకృతి రూపం అమ్మ మాయ. కాబట్టి భావనే ప్రధానమైంది. భావన 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 భావనను బట్టి అనుభవం అండి. కాబట్టి భావన అనేటువంటిది ఎట్లా ఉండాలి? నా గురువు నాకు ఈ అవకాశం ఇచ్చారు. గుర్తు చేసుకో గురువునే. కాబట్టి ఆ గురువు ఎవరైనా ఇంటికి అండి మీరు షిరిడికి వెళ్ళారా సత్యేదా చెప్పింది భావన ఉండాలి. అమ్మ మా గురువుగారి దగ్గరికి వెళ్ళొచ్చారట. గురువు గారిని గుర్తు చేసుకో అంటే నీకు ఏ రకమైన భావన ఉంటుంది, ఏ రకమైన దృష్టి ఉంటుందో అదే నువ్వు ప్రవర్తిస్తావు. ఇప్పుడు ఈ తండ్రి అమ్మ లేకపోతే పద్మావతమ్మ గారు లేకపోతే ఈమె మీరందరూ ఉన్నారుగా చెప్తున్నారు నిన్నటి నుంచి. బాబా చరిత్రే పుస్తకాలు ఉన్నాయి, నెట్లో ఉన్నాయి, ఎవరెవరు యూట్యూబ్లో ఏమో చెప్తున్నారు. ఇప్పుడు అంటే మనం వినాలి. మా గురువు గారు చెప్తున్నట్టుగా ఉంటుంది. అది గురువు అంటే అది ఏమిటమ్మా వినాలి. నిన్న విన్నాం కదా గుర్తు చేసుకోండి. ఈరోజు వింటున్నారు కదా ఎందుకు అది గుర్తు చేసుకొని మళ్ళీ ఎక్కడైనా వచ్చిన అమ్మ సావిత్రమ్మ మీ ఇంట్లో బాగా చెప్పారమ్మా ఆ కళ్యాణ్ ఇట్లా ఇదంతా గుర్తు చేసుకోవడం వల్ల ఏమవుతుంది ఆ సమయంలో ఆ 5 నిమిషాలు ఆ 10 నిమిషాలు చాలండి. ఎప్పుడు మనం ఏమనుకుంటే మనం ఒక 5-6 గంటలు ఆనందం అది కాని పని. నువ్వు సినిమాకి పోతే డబ్బులు ఖర్చు పెట్టుకొని వేలు ఖర్చు పెట్టుకొని పోయినా నువ్వు ఆనందపడేది 5 నిమిషాలు 6 నిమిషాలు. కొంచెం ఏడవాల్సి వస్తుంది వాళ్ళు ఏడిస్తే మనం కూడా. మరి అట్లాంటి స్థితిలో అందుకని ఈ చెప్తున్న గంటన్నర ఎందుకండి నాకు నేను చేస్తున్నాను. ఈ గంటన్నరలో కనీసం 10 నిమిషాలు శశిధర్ గారింట్లో ఉన్నామా బాగానే కట్టాడే ఇల్లు మంచి బాగున్నవాడే కొడుకున్నాడు అమెరికాలోనా ఆపరా ఎందుకంటే ఇక్కడ కూర్చొని విని దయచేసి నన్ను క్షమించున్నాయా చెప్తాను. ఇది సచ్చరిత్ర వినడానికి వచ్చాను నేను. మా గురువుగారి చరిత్ర, మా నాన్న మా అమ్మ చరిత్ర. ఆయన అవకాశం ఇచ్చారు. అంతేగాని ఇక్కడ వుడ్ ఎంత బాగుంది ఇంతెంత ఎక్కడ పెట్టారు అంటే మన భావనను బట్టి మనకు అనుభవం వస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళారు 108 రోజులు జరిగింది. ఏది ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 108 రోజులమ్మా. నాట్ 5 days 40 days కాదు, సప్తాహం కాదు. అది జరిగింది, జరుగుతుంది కాదండి, జరిగింది, చరిత్రలో జరిగింది. ఒక ఇంట్లో ఇప్పుడు నేను కంపారిజన్ చేశాను. ఈ పనికిరాదు, చాలా చిన్న ఇల్లు అంటే కాదమ్మా ఆమె మనస్సు. అది నేను శశి కానీ సావిత్రమ్మ కానీ వీళ్ళ మనస్సు, వాళ్ళ కుటుంబం కానీ ఆ మనస్సులో మనం రోజుకు 1.5 గంటలు విందాం అని చెప్తాడు. వాళ్ళ మనస్సుకు అనుగుణంగానే మన మనస్సు కనుక ఉందనుకో అప్పుడు మీ కెమిస్ట్రీలోనో ఏదో చెప్తారే అది కలుస్తాయి, చూనయి. అప్పుడు ఆనందం కలుగుతుంది. అది కాదండి అండి పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారా రాలేదండి ఇంక ఎందుకంటే నీకు నువ్వు రావు రాని వాళ్ళ గురించి అడుగుతావు. ఎట్లా ఉంటుందంటే నిజంగా అమ్మ పోయితారు అంటే ఇవన్నీ అనుభవిస్తున్నాం మనం. అంటే ఎవరి గురించో ఎందుకయ్యా నీకు అక్కడ బ్రహ్మాండంగా ₹1 కోటి పెడుతున్నారండి ఎవరు రాలేదండి ఇది అడగడానికి, నీకెందుకు వచ్చిందో తీసుకోపో అమ్మ. అప్పుడు మాత్రం ఎవడి పిలవు మళ్ళా కాంపిటీషన్కి వస్తాడో షేర్కి వస్తాడో. ఇక్కడ ఏంటి ఏమిటోనండి ఎదుర్కొంది రాలేదండి అన్న ఉందని పిలవలేదో పిలిచిన వాళ్ళు రాలేదు. నీకెందుకయ్యా ఈ ఆస్తి నీది, మనం సంపాదించుకోవాలి.
తాపత్రయం ఉండాలమ్మా, తపన ఉండాలమ్మా. అందుకని ఈ శ్రవణ మనన కీర్తన పాదసేవన అర్చన దాస్య ఉన్నాయే నవవిధ భక్తి మార్గాలు. ఈ భక్తి మార్గాలలో ప్రథమమైనటువంటిది మొట్టమొదటి శ్రవణం ఏదైతే ఉందో, ఆ శ్రవణం అనేది ఏదైతే ఉందో అది ఎట్లాంటిదంటే, యమాడి పంత గారు చెప్పారు, ఆ చరిత్రను గుర్తు చేసుకుని ఆయన విన్నాను. పాటంకర్ చెప్పని లేకపోతే కపడే చెప్పని వాళ్ళు చెప్పిన మాటలు విన్నాం. విన్న తర్వాత మననం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. కపడే భార్య, కపడే పేర్లు మీకు తెలుసు, బాబా భక్తులు. కబడే భార్యను బాబా ఒకరోజు, అమ్మ నాకు 6 రూపాయలు ఇయ్యమ్మ దక్షిణ. ఆమెకు డబ్బులున్నాయి. ఆయన లీడింగ్ లాయర్ అమరావతిలో, ఎక్కడ మహారాష్ట్ర, బాగా డబ్బులు సంపాదించాడు. 6 రూపాయలు పెద్ద లెక్కలేదు ఆయనకి. ఆమె ఏం బాధపడిందట, ఇప్పుడు లేనప్పుడే అడిగాడే. ఒక్కోసారి కోటేశ్వరుల దగ్గర కూడా ఉండవు, టైంకి ఉండవు. లేనప్పుడే అడిగాడే, మరి టైం చూసుకొని అడిగాడే ఏమిటో అని అనుకుంటున్నారు. వాళ్ళిద్దరు పక్క పక్కనే ఉన్నారు, మొగుడు పెళ్ళారు. ఆ పక్క ఆయన ఏదో చెబుతున్నాడు. ఎంత నిజంగా గృహస్థుల మధ్య, భార్యాభర్తల మధ్య ఎంత నిజంగా ఒక కొడుకో కూతురో మనమడో మనమరాలో ఏమి దాన్ని ఏమంటారు, అది అంటే కలిసిపోతారండి. ఇద్దరి మధ్యలో కూర్చొని ఏదో గెలుగుతారు, ఏదో అడుగుతారు. ఏంటి అమ్మమ్మ తట్టున్నాం ఇంకంతే. వాళ్ళకి ఇవన్నీ ఉండే భేషజాలు ఉండవు. అంతా బాబా ఏంటి ఇద్దరు గుసగుసలాడుతున్నారు. అడిగింది ఈవెన్, పక్కనే మొగుడు ఉన్నాడు. ఇదండి అంటే మనం మనల్ని చేసుకోవాల్సిన కథలు ఎట్లా, భార్యాభర్తల కథలా సార్ ఇవి? భార్యాభర్తల కథలే. సహజంగా కుటుంబంలో తిరిగేవి ఇవే కదమ్మా. ఎవరో వచ్చి అడిగారండి, ఏదో నేను 10 రూపాయలు ఇద్దామంటే మీరేమో 5 రూపాయలు ఇచ్చారు. ఇంకా అక్కడ స్టార్ట్. సాయంకాలం దాకా వాడు ఒప్పుకుంటాడు, తర్వాత వాడు రాడు. ఇంక ఏదో అంటే ఈ భార్యాభర్తల మధ్య వాళ్ళకు ఉండేటువంటి ఇద్దరికీ ప్రేమ ఉంది, కానీ ఏదో ఒక ఆలోచన వస్తుంది. కానీ దానికి సమాధానం ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరండి. వాళ్ళలో వాళ్ళు అన్యోన్యంగా పర్వాలేదండి బాబా అంతే ఇప్పించాడేమోనండి పోనీ రాదు. వచ్చేటప్పటికి వీళ్ళకు నీరసం పుట్టింది. అట్లాగే ఆ టైంలో కరెక్ట్గా టైంలో ఏదైనా సమాధానం వచ్చేటటువంటి అనుభవం వచ్చిందనుకోండి, సరిపోయింది. అవునండి ఈరోజు మీరు చెప్పారు కదండి, కరెక్ట్గా ఆన్సర్ వచ్చిందండి మా ఇద్దరికి అంటారు. అట్లా ఇక్కడ ఏమైంది, ఏంది ఇద్దరు కుసుగులు దాటుతున్నారు? ఏమో లేవయ్యా బాబు, మా గోల మాది అన్నదా అన్నాడు ఆయన. ఆయన అన్నాడు, బాబా ఆయన అనలా, ఆమె అన్నదట. ఏమని? బాబా ఇద్దరి మధ్య గుసగుసలాడుతున్నారు, రహస్యం ఏంటని అంటున్నావే, మీకు తెలియని రహస్యం మా దగ్గర ఏముంది అని. ఇదండి భావన అంటే. భార్యాభర్తలు కానీ ఎవరైనా కానీ అమ్మమ్మకు నాయనమ్మకు తెలియని రహస్యం ఉంటుందమ్మా దాంపత్యంలో. ఏం రహస్యాలు మన ఆర్థిక రహస్యాలు కావచ్చు, దాంపత్య రహస్యాలు ఏవైనా కానీ వాళ్ళకి తెలియని రహస్యాలు ఏముంటాయండి అమ్మా? ఉంటాయా? అదమ్మా అంటే నా గురువుగారి దగ్గర నేను ఎంత చక్కగా ఆ కథలు గుర్తు చేసుకోవాలంటే, మా అమ్మ నాన్న ఆయనే, ఇంకా ఆయన దగ్గర నా రహస్యం ఏముంటుంది? నాకే డయాబెటికో, నాకే బీపీఓ, నాకు ఆయనకు తెలియదా? ఎవరికి తెలియదమ్మా, తల్లిదండ్రులకు తెలియని రహస్యం ఏముంటాయి? అంత గొప్పగా అన్నదటండి అమ్మ నాయన. ఇంకా కబడ్డీకి ఎంత భార్య అడిగినట, మీకు తెలియని రహస్యం ఏముంటుంది బాబా మా ఇద్దరు? ముందు ఊరుకున్నదండి. భర్త మాట్లాడాడు, ఎవరు? కపడే లీడింగ్ లాయర్. బాబా మీరు ఇప్పుడు అడిగారు కదా మా ఆయన 6 రూపాయలు. 6 రూపాయలు అడిగితే లేదు ఇప్పుడు నా దగ్గర, ఏంటి ఇప్పుడు అడిగాడు బాబా అని అన్నది మా ఆవిడ. అప్పుడు నేనన్నాను, నిన్ను అడిగింది 6 రూపాయలు కాదు, నీ దగ్గర ఉండే అరిషడ్ వర్గాలు అది బాబా అడిగి. అయితే నాకు అరిషడ్ వర్గాలు ఉన్నాయా? కామ క్రోధ లోభ మహబ మాత్రం మధ్య నా దగ్గర ఉన్నాయా? నిన్ను అడగలేదే, నాకే ఉన్నాయా అని పోట్లాడుకోలేదు ఇద్దరు. చూడండి, అది నేను అందుకనే చెప్తున్నా అమ్మా, భార్య అన్నది నీకు తెలియని రహస్యం ఏముందయ్యా? వెంటనే భర్త ఏం చేశాడు, నిన్న 6 రూపాయలు కాదే అడిగింది, నీలో ఉండే అరిషడ్ వర్గాలని అడిగాడు బాబా. ఇదమ్మా గురువును గుర్తు చేసుకునే, అది ఎంత గొప్ప అదృష్టమో చూడమ్మా.
అంటే మనలో ఉండేటువంటి అవలక్షణాలు కావవి, అనారోగ్యకరమైనటువంటివి, అవి మనకు తెలియవు. ఏమిటవి? ఇవే కామ క్రోధ లోభ మద మత్సరి. నాకు లేదండి అంటాం, కానీ ఉంటాయి, ఎక్కడెక్కడో అవి బయటకు వస్తుంటాయి, కనపడకుండా ట్యూబ్లైట్ వెలిగినట్టు. అట్లాంటివి ఎవరు అడుగుతున్నారు? భర్త భార్యను అడిగితే ఒప్పుకోదు. నాకేమన్నా నీకు లేవా? మళ్ళీ నేను పోటాడు. ఇంక ఇది కాదమ్మా, ఇక్కడ ఎవరిని అడుగుతున్నారు? అమ్మా నేను అడుగుతుంటే నాకు లేవా, నీకున్నాయే కదమ్మా. గురువు అడుగుతున్నాడు, నీకు తల్లి తండ్రి లాంటి గురువే అడుగుతున్నాడు. అమ్మా, నాలో ఉండే ఈ అనారోగ్యమైనటువంటి అందరినీ బాధ పెట్టి ఈ 6 లక్షణాలు నీకు కావాలా? అది దక్షిణ అంటే ఏంటి? ఇస్తే మళ్ళీ మర్చిపోవాలి, అంతే. ఇస్తే మర్చిపోవాలట. దక్షిణ ఇచ్చానా సార్, గుర్తుపెట్టుకుంటున్నారా సార్? ఇంత గుర్తుపెట్టుకోండి, నేను ఎంత దక్షిణ ఇచ్చాను, అది దక్షిణ కాదండి. దక్షిణ అంటే ఇంకంతే, అయిపోయింది. అది దానానికి గొప్ప భావన. అట్లాంటి అంటే 6 లక్షణాలు నీకు ఇచ్చేసి మేము మర్చిపోవాలా? ఇంకా నాకు ఎంత అమ్మా, చుట్టూత అందరూ దొంగలేనమ్మా. ఆ దొంగలందరూ నా దగ్గర వచ్చిన తర్వాత వాళ్ళందరూ మేము పోతామమ్మా అంటే ఇంకెంత హాయిగా ఉంటుంది. అందుకనే చెప్తారు కదా, మీరందరూ వినుంటారు, పరీక్షితుని అడిగాట, ధర్మరాజు అడిగాట, అది తెలుసు కదా మీకు, యక్షప్రసాదం. ఆశ్చర్యకరమైనది ఏంటయ్యా అని మనం ఏదో చెప్తాం కదా, 8 ఆశ్చర్యకరమైన ప్రపంచంలో ఉన్నాయి. కాదట, 9 ద్వారాలు పెట్టుకొని నా అంత భద్రంగా ఎవడు ఉండడు అనుకోవడమే అది ఆశ్చర్యకరం. ఏవి ఎక్కడి నుంచి పోతుందో తెలియదు ప్రాణం. కానీ నేనండి చాలా సేఫ్ అండి, నేను చాలా ఆరోగ్యకరం అండి, నేను భద్రంగా ఉన్నానండి. ఏంటండి, తలుపులన్నీ తెరిచిపెట్టి హాయిగా నిద్ర వచ్చిందండి. నేనైతే నిద్రపోను, మీరు పోతాను నాకు. ఎంత మీకు సెక్యూరిటీ ఉన్నా, ఎంత ఉన్నా కదా, గాలికి వచ్చి ఏమి లేచిపోతా కూడా భయం, అందుకుని కూడా మేలుకుంటారు కొంతమంది. రాత్రి కూడా పిడుగులు పడినా ఏమో అని. మరి అట్లాంటిది భయం లేకుండా ఎట్లా ఉంటామమ్మా? అట్లాంటి భయం కలిగించేవి ఇవే. ఎదుటి వాళ్ళని చూసి నీలో ఉంది, అది నీ భావనలో ఉంది. అందుకని నీ భావనలో కనుక అది లేకపోయిందనుకో, ఎదుటివాడు దొంగ అయినా కూడా అమ్మ నమస్కారం అమ్మ భ్రమరాంబ అంటాడు. అదేంటండి? ఎందుకంటే నీ భావనను చూసి ఏదో ఉందనుకో, ఏముందమ్మా తీసుకుపోండి, ఇంకా వాడు ఏం తీసుకుపోతాడమ్మా? అట్లాంటి భావనలో భయపడటం, కోరికలు, మదము, అహంకారము, ఈ 6 ఎవరు అడిగారమ్మా? నా గురువు అడిగాడమ్మా. ఇవి గుర్తు చేసుకున్నాడండి హేమాడి పంత్. కాబట్టి ఎంతసేపు వచ్చి హేమాడి పంత్ గారికి బాబా చెప్పింది గుర్తు చేసుకో. నిన్న చెప్పాను కదమ్మా, ఇక్కడ ఇటు సావిత్రమ్మ చెప్పింది కానీ శశి కానీ ప్రత్యేకంగా ఈ సబ్జెక్ట్ చెప్పండి. మాతృప్రేరణ, భావన, అనుభవము, ఈ సావాస్యము, ఇట్లా చెప్పుకుంటూ వస్తున్న సచ్చరిత్ర. ఇది 617వ జ్ఞానం. కానీ నిన్న ఏదో మొన్న పొద్దున ఈ తల్లి సావిత్రమ్మ చెప్తూ గురువు యొక్క దాంట్లో నాకు ఈ మధ్య కాలంలో ఈ కథలను ప్రత్యేకించి గుర్తు చేసుకోవడం గురువు. నాకు శ్రవణం కాదు, శ్రవణంతో పాటు మననం. ఆ మననంలో ఎంత గొప్ప ఆనందం కలుగుతుందనే దాన్ని ఈ రోజున, ఈ 2వ రోజున 617వ జ్ఞానయజ్ఞంలో అంటే మననం చేసుకోండి. ఏమి మననం చేసుకోవాలి, ఎలా మననం చేసుకోవాలి, ఏ స్థితిలో అది అసలు శ్రవణమే మనసొప్పదు. ఏందండి టైం ఉండేది ఒక్కటి, ఇప్పుడే రమ్మంటున్నారే ఈమె, పోతిపోదాంలే అంటే అవకాశం రాదు, అవకాశం ఇవ్వరు, అవకాశం అసలు పోతుందేమో అనుకుంటారు. అంటే ఆ శ్రవణానికి కూడా రుణానుబంధం శ్రవణం వచ్చిన తర్వాత ఎన్నాళ్ళని ఇంకా గుర్తుపెట్టుకుంటూనే ఉంటారు. అందుకనే అన్ని జంతువులకటమ్మా ఎక్సెప్ట్ మనిషి కూడా జంతువే, డౌట్ లేదుగా. కానీ మిగతా జంతువులట తిన్నదాన్ని ఇక్కడ ఉంచుకుంటున్నారు. మనిషి ఇక్కడ ఉంచుకున్నాడు అనుకో, మరి ఎక్కడికి పోవాలో తెలియదు, నిమ్స్కు పోవాలో కిమ్స్కు పోవాలో తెలియదు. వాళ్ళు ఎంత చేస్తారో ఎంత బిల్లు కొడతారో మాకు తెలియదు. ఎందుకు? ఆ తిన్నదాన్ని
ఇక్కడ నెమరగల శక్తి మనకి ఇయ్యలే భగవంతుడు. కానీ విన్నదాన్ని మర్చిపోతుందట ఆ జంతువులన్నీ. కానీ విన్నదాన్ని మననం చేసుకోగలిగిన శక్తి ఒక మనిషికి ఇచ్చాడు భగవంతుడు. ఎందుకు ఇచ్చాడట? ఏవి మననం చేసుకోవాలో అవి మననం చేసుకోరా అని ఇచ్చాడట. అవి తప్ప అన్నీ మననం చేసుకుంటాడు మనవాడు. ఇది నేను భగవంతుడు ఎంత గొప్పగా ఆలోచన చేశాడంటే, నన్ను గుర్తు చేసుకుంటారేమో అమ్మకడి గురించి పడంగానే అనుకుంటాడట అయ్యగారు. ఆయన చాలా బోడానండి దేవుడు. ఆయన ఏదో మన తెలంగాణలో అని దిమాక లేదు అంటుంటాం, కానీ నిజంగా అంటే పడంగానే ఇంకా నన్ను తప్ప ఎవరిని, ఆయన తప్ప అందరినీ గుర్తిస్తుంటారు. అది అంటే ఈ అన్ని రకాల అన్ని ఈరోజు రాలేదు కళ్యాణ్ గారు, ఏదో వీడియో పంపిస్తే చూసా. కొన్ని అంటే ప్రకృతిని చూస్తామండి. అంటే ప్రకృతిలో ఒక పక్షి కానీ, ఒక పిట్ట కానీ, ఒక కొంగ కానీ, ఆ జంతువుకు ఉండేటువంటి లక్షణాలు, అంటే ఓ తల్లితో పోయిందంటే దాంతోనే పోతాయి. నన్ను ఏం చేస్తుంది, తుది విడిచిపెట్టిపోయింది కదా, అయ్యో అమ్మ చచ్చాన్రా అక్కడే కూర్చుంటాం మనం. మరి అది చూడండి, ఎదురు అంటే ఎన్ని లేవండి అమ్మ జీవులు. అంటే ఆ ప్రకృతి చూడండి, అవి ఉన్నాయిరా. మరి నీకేమైంది? తెలివితేటలు ఉన్నాయి నాకు, మా అమ్మని చెట్టిపోయింది, దానికి బుద్ధి లేదు. అబ్బా ఎంబడి పోరా, పోమండి నా తెలివితేటలతో. కాబట్టి ఒక చీమ ఇంకో చీమ ఎంబడి పోవడం, ఒక ఏనుగు పోయిందంటే గుంపుగా పోతాయి, మునిగినంటే మునుగుతుందంటే. అట్లా లేదండి భరోసా, ఇది నమ్మకం. అంటే ఎందుకు లేదు అంటే ఎవరి తెలివితేటలు వాళ్ళకి. మా అమ్మకు తెలియదు, మా నాన్నకు తెలియదు, ఇంకెవడి తెలియదు, నాకే తెలుసు అండి. పైకి స్టార్ట్ అది. ఆ తర్వాతనే ఇస్తాడు నాకంటే వాడు ఎందుకు గొప్ప. కాబట్టి ఇవన్నీ పోవాలంటే ఏం కావాలమ్మా? బాబా కోరుకున్నది గుర్తు చేసుకోండి. అరిషడ్ వర్గాలు ఈ 6 నాకు ఇవ్వని అడుగుతాడా నా గురువు. నిజంగా ఎంత గొప్పవాడని ఎవరైనా ఇట్లా కోరుకుంటారా? అమ్మా నువ్వు క్యాన్సర్తో బాధపడుతున్నా, నాకు ఇవ్వమంటే ఇస్తారా? ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఎవ్వడు ఇవ్వలేడు. ఇవి కూడా ఎవరు ఇవ్వలేరమ్మా. ఇస్తున్నా బాబా గురుగారు అంటే ఎవడిస్తాడు, ఎప్పుడు ఇస్తాడు? ఏం వస్తువులు అయ్యడానికి అంటే నీకు ఏ రకమైన ఆలోచన గుర్తుకొస్తున్నా నన్ను కనుక గుర్తు చేసుకున్నావు అనుకో, ఈ అరిషడ్ వర్గాలు ఎక్కడ ఆపాలో, ఎక్కడ వాటికి బ్రేక్ పడాలో, ఎక్కడ వాటిని ఉపయోగించుకోవాలో ఒకసారి ఉపయోగించుకోవాలి, తప్పదు. అప్పుడు నేను చూసుకుంటా. కానీ అవి నీ దగ్గరే ఉన్నాయనుకో, అందరినీ పాడు చేస్తా, నువ్వు పాడేది. కాబట్టి అట్లా నా గురువు గారు చూడు నాకు ఎట్లా. కాబట్టి ఇంత గొప్ప బోడా మా గురువు గారు అని గుర్తు చేసుకున్నాడే. అట్లాంటి ఆయనకి బాబా చెప్పింది శ్రవణం చేయండి, మననం చేయండి. ఆ మననం చేసుకునే దాన్ని గుర్తు చేసుకోవడంలో ఏం చేశాడు? ఒక పుస్తకంలాగా రాసుకుంటాం. లేదండి మొదట్లో ఆలోచన లేదు. ఎందుకు రాసుకున్నాడంటే నేను మర్చిపోతానేమో, నా గురువుగారి బంధువులు వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఇప్పుడు చెప్పాను కదా, కొన్ని అనుభవాలు ఉన్నాయి కదా, నేను మర్చిపోతానేమో, కాగితం మీద రాసుకుందాం. అలా రాసి 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 దాన్నంతా సేకరించి బాబా చెప్పాడు, ఆజ్ఞాపిస్తున్నా. అదొక సమీకరించు. ఆమెకేం అనుభవం కలిగింది, ఈయనకేం అనుభవం కలిగింది, ఆయనకే ఇవన్నీ నీ అనుభవాలు కూడా. ఎందుకు వస్తుంది అప్పుడు? నేను గొప్పవాడినప్పుడు ఆమెను ఎందుకు అడుగుతానమ్మా? అడగనుగా. కొంతమంది పుస్తకాలు రాస్తారు, అయ్యా 10 మందిని అభిప్రాయాలు 10 మందిని అడిగేదండి నాకు తెలియదా అయిపోయా. అంటే నాకు తెలివితేటలతో నాకు తెలిసింది నేను రాస్తా, వాడు చెప్పింది నేను రాస్తానా? వాడికి ఏం జరిగిందని చెప్తాను. అదే బాబా చెప్తున్నది, నీకు తెలిసింది నాకే తెలుసన్న అహంకారం వద్దు, నేను నీ చేత ఈ పని చేస్తున్నా. చూడండి ఎంత నిరహంకార స్థితి అని గుర్తు చేసుకో. ఆ చేసుకునేది కూడా నిరహంకారంతో గుర్తు చేసుకో. ఆ చేసుకున్నప్పుడు ఎన్ని అనుభవాలమ్మా. అందుకని ఇప్పుడు చెప్పా కదా, మనకు వచ్చే అనుభవాలు ఇదే. 617లో జ్ఞానయజ్ఞాల రూపంలో, సత్సంగాల రూపంలో ఒక్కొక్క చోట పోతే ఎన్నెన్నో అనుభవాలండి.
మాయలో పడకుండా ఇప్పుడు చెప్తున్న ఈ రకంగా ఆయన ఆ నిబద్ధత ఎక్కడ బ్రేక్ ఇచ్చేస్తాడంతే, అది స్మరణ వలన. అందుకని ఇంకొకటి, గురువు ఏం చేస్తాడండి? ఇప్పుడు మనం విన్న గురువు గురించి. కానీ గురువు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చాలామంది అంటారు గురువు మాకు ఏదో వేదం నేర్పించాడండి, నమ్మక చమక రుద్రాలు వచ్చండి, లలితా వీళ్ళు లౌకికంగా కొంత మనకు విద్వత్తును ప్రసాదించారు. వీళ్ళు గురువులే. కానీ యథార్థమైనటువంటి ఆ గురువు మనం ఏదైతే భావించుకుంటున్నాం భావనను బట్టి ఆయన ఇవి కాదు, ఇవన్నీ విద్యలే. కానీ అపర విద్య అంటారు. అదేంటండి మన కొత్తగా చెప్తున్నారు అంటే, అది ఈ విద్యల వలన నీకు అహంకారం పెరుగుతుంది, కొన్ని ఆలోచనలు వస్తాయి, కానీ దాంట్లో రాదు. అది ఎంతసేపు ఎందుకు రావండి? మళ్ళీ అడుగుతావు, ఎందుకు రావండి? ఇట్లాంటిది కదా, అది కూడా కాదు. అంటే గురువుని నువ్వు గుర్తు చేసుకుంటూ అది ఏదైతే నువ్వు ఆలోచన చేస్తావో ఆ విద్యతో నీకేమవుతుందంటే, ఆమె కింద కూర్చుందా, బాబాయ్ కింద కూర్చున్నాడు, ఇంకా నాకు ఎక్కడ దిగులు కలుగుతుందమ్మా, ఆయన కొంచెం పైన కూర్చున్నాడు, ఆయన కళ్ళు కనిపించడం లేదండి, అందరిలో బాబా ఉన్నాడు. ఆ భావన నాలో ఉన్నప్పుడు ఇంకా నాకు ఎంత ఆనందం అండి. కాబట్టి అంటే నేను లేను అనేటువంటి ఆలోచన ఎప్పుడు చేయకు, అది మనకు చెప్తాడు గురువు. అది సత్యత కథల ద్వారా. వీడు పాడుకున్నా నాకు తెలుసు అన్నాడు. ఎవరితో? ఇప్పుడు కపడే గారి భారత అడిగినట్టుగా ఎవరితో? ఈ పుస్తకం రాసిన ఆయనకి. ఏంటంటే పాడుగుణం ఒక్కడే తింటాడు. తెలుసు కదండి మా కథ. ఎవడైనా ఒకడే తినక పక్క వాళ్ళకి పెడుతుంటారు, అమ్మాయిలకు వాళ్ళకు మనవడానికి. ఇట్లా కాదట, ఏదన్నా దొరికిందంటే ఒకటి. పైన ఏమైందంటే శనగలు కనిపించాయండి. చూడండి దృశ్యం, అది అన్నీ అక్కడ జరుగుతున్నాయి. శ్యామ అన్నాడు, ఏం హేమాడ్పన్ ఏంటిది కోటుక అతుకోనున్నాయి శనగలు. ఈయన ఊరిన ఈ శనగలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను అసలు సంతకు పోయినావు, శనగలు అన్నీ వేసుకుంటున్నాం ఒక్కొక్కటి మినిట్. ఓరి నాయన ఇక్కడి నుంచి నాకు ఎవడు తినిపోయిన వాడి పక్కనే నేను తర్వాత వచ్చి కూర్చున్నానే అవి నా చదువుతున్నాను. వాడు ఇచ్చిపెట్టిపోయింటాడు కదండి, పొంగినా వెతుకుంటాయిగా. ఏమో అప్పుడేం చేశాడు బాబా? ఇప్పుడు చూడండి, భార్యాభర్త ఏంది ఇద్దరు మాట్లాడని చెప్పాడనా అని అంటే నాకు తెలుసు ఈ హేమాధిపంతకు చెడుగుణం. అతను నేను ఏడుస్తున్నాను, ఈ శనగలు నాకే సంతకపోయేది ఈ విషయమో చెప్తుంటే అవును వీడు చెడగుణం ఉంది. ఏంది వీడు ఒక్కడే తింటాడు. చూడండి ఎంత గొప్ప కథలంటే గురువు కథలు సత్యతలో. బాబా నాకు లేనిపోని చెడుగుణం పెట్టకయ్యా, నాకు అట్లాంటి గుణం లేదు, పక్క వాళ్ళు ఎవరైనా ఉంటే పెట్టి తింటాను. వింటున్నాడండి ఎవరు? బాబా ఇన్ని చెప్తున్నాడు. పక్కవాడు ఎవరైనా అంటే ఒక్కడే తింటాడంటే ఒక్కడే తింటాను అయ్యా నిజమే అంటే, పక్కవాడు ఎవడం ఉంటే వాడికి పెట్టి తింటాను, నాకు మంచి బుద్ధి ఉంది అంటున్నాడు. అవును నువ్వైనా నేనైనా పక్కవాడు ఏమంటే వాడికి పెడతా, పక్కవాడు ఎవడు లేకపోతే నువ్వైనా నేనైనా ఏం చేస్తాం? చూడండి ఎంత గొప్ప గురువు గారు చూడమ్మా. అసలు మనకు గుర్తు చేసుకోవడానికి స్మరణ చేసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందని ఆలోచిస్తాండి అమ్మా. అందుకని ఈ తల్లిక వీళ్ళందరికీ నేను అందరికీ నమస్కారం. ఇన్ని జ్ఞానజ్ఞాలు నేను గుర్తు చేసుకునే అవకాశం కలిగింది. అంటే ఏం చెప్పాలి, రాసుకోవాలి, లేదు ప్రిపరేషన్. ఆటోలో వచ్చినా కారులో వచ్చినా ఎట్లొచ్చినా ఏం చెప్పాలి? దిగడం, కాళ్ళు సరిగ్గా నడుస్తున్నాయా లేవా, కూర్చోవడం, కాఫీ ఇచ్చిందా లేదా, తాగడం అంతే. మరి ఇంత మంచి కదా మరి నేను ఎందుకు చేయలే? అంతే. ఎప్పుడు ఏ టైంలో ఏం చెప్పినా మేము మనస్సులో ఉండే శ్రద్ధను బట్టి అది అంతే. అట్లా ఏమి నేను ఒక్కడిని తిననయ్యా బాబు, పక్కన నేనైనా అంతేనయ్యా, పక్కన ఎవడైనా ఉంటాడు పెట్టి తింటాను. పక్క ఎవడు లేవకపోతే అప్పుడు నేనైనా నువ్వైనా ఏం చేస్తాను? చూడండి బాబాయ్ నువ్వు నీ వాడుకుతే నాకు తెలుసురా, పక్కనే వాడు లేకపోతే వాడికి పెట్టవురా, ఎవరిని పిలిచి పెట్టవురా, నేనైతే పెడతాను అట్లా అనొచ్చుగా. నేనైనా నువ్వైనా ఏం చేస్తానైనా
ఎక్కడన్నా విన్నారమ్మా ఇట్లాంటి గురువుగారి కథలు? ఇది అంటే సహజమైన మామూలుగా మనం ప్రకృతిపరంగా మన ఇంట్లో మనం ఆలోచనలో ఇంకేం చేస్తారండి, అవును బాబా పక్కన ఎవడు లేకపోతే ఎవడికి పెట్టాలి, గాలి పెట్టాలా? ఏదైనా పెట్టానుకో, సినిమాలు చూపించాడు, దయ్యానికో భూతానికో పెడతాడు, వీడెవడరా అని అనుకోవడానికి పెట్టాలా? ఏంటిది? అంతే కదమ్మా. అప్పుడు బాబా అన్నాడు, అవునయ్యా నువ్వు పక్కన ఎవడూ లేకపోతే ఒక్కడివే తింటా అన్నావు, నేను కూడా అంతే. కానీ పక్కన ఎవడు లేడనుకోవడం ఎందుకు? నేనుండనా? ఇప్పుడైతే పక్కన ఉన్నావు కానీ నిన్ను బొంబాయి పోతే పక్కన నా పక్కన ఎందుకు ఉంటావు? ఆయన నా పక్కన నా భార్య ఉంటుంది, నా కూతురు ఉంటుంది, అంతే. ఎప్పుడు నీ పక్కన ఉన్నాను గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకోవడం అంటే మన కథలు గుర్తుపెట్టుకోవడం కాదమ్మా, కథలతో పాటు నేను ఎప్పుడొచ్చి వింటున్నానంటే నా పక్కన బాబా కూర్చున్నాడు, నేనే నా పక్కనే కూర్చున్నాడు, ఆయన నాతో పాటు కూర్చున్నాడు అని ఆలోచనతో వింటున్నావు అనుకో, ఎంత బాగుంటుందమ్మా. నేను తింటున్నాను, నా పక్కనే ఆయన ఉన్నాడు. అందుకని బాబా తిన్నాయన అని పెట్టడం కాదు, నీ మనస్సులో భావించుకో, నేను తింటున్నాను కాదు, నాలో ఉండే చైతన్యం తింటున్నాను. అది తిన్నా అడిగడం ఇదంతా మీకు తెలుసు, అహం వైశ్వాన శ్లోకానికి అర్థాలు. కానీ ఇవన్నీ అర్థాలు తెలిసి ఏదో ప్రదర్శన చేయడం కాదు, సహజం కదా ఇది. భగవంతుడు చైతన్యం లేదు, నువ్వు ఉండవు. ఆ చైతన్యం ఎవరు? నా గురువే. అలాంటి ఆలోచన ఎవరికి కలిగించాడమ్మా? హేమాడిపంత గారికి కలిగించాడు. అందుకని కథలు రాస్తారండి చాలామంది గురువుగారి కథ, కానీ తనలో ఉండేటువంటి భావనలో ఉండే కొన్ని అనారోగ్య ఆలోచనలు ఉంటాయి. అవునండి ఏదోనండి నా పని నేను చేస్తున్నాను, ఏమో పక్కన లేడండి ఈరోజు బాబా గారు, నా గురువుగారు పక్కన లేదే ఎందుకు కట్టుకోడు అసలు? మీ అమ్మలే, మా అమ్మ ఎప్పుడో పోయిందండి, తద్దినాలు చాలా పెట్టానండి, లేదా ఎందుకంటే పెడతా? లేదా మీ అమ్మ పక్కన? భౌతికంగా లేకపోవచ్చు, మనసులో గుర్తుపెట్టుకుంటావు. మీ నాన్న, మీ ఆవిడ, నీ కూతురు, ఎందుకంటే అక్కడ రక్త సంబంధం ఉంది, రుణాల బంధం ఉంది. మన నాతో లేవా అవి? రక్త సంబంధం లేకపోవచ్చు, కానీ రుణాల బంధం అయితే ఉందిగా. నువ్వు విడిచిపెట్టానా, నేను విడిచిపెట్టాను. అదండి గొప్ప గురువు అంటే. గురువు ఎప్పుడు కూడా ఈ ఎంబడి పడతాడు. ఎందుకు అంతే, దేనికోసం అర్థం చేసుకోండి. కాబట్టి గుర్తు చేసుకోవడంలో కూడా ఎలా అంటే, అన్నిటిలో కాదు, ఫస్ట్ అసలు నీ పక్కన నేను ఉన్నాను. నువ్వు ఈరోజు పోయి ఆమెతో మాట్లాడుతున్నావంటే బాబా నీ చేత చేస్తున్నాడు ఆ పని. ఆ భావన నాకు అంటే తినేటప్పుడు ప్రధానంగా నేనే తింటున్నాను అనుకోకూడదు. బాబానో గురువుగారినో గుర్తు చేసుకొని తింటే, చాలామందికి డాక్టర్లు చెప్తే ఒప్పుకోరు, కానీ చాలామందికి ఏంటి, అది ఆరోగ్యపరమైన ఆలోచన అవుతుంది అంతే. దానికి ఎన్నో మీకు తెలిసినవి నేను మాట చెప్పనక్కల జ్ఞానం. ఎందుకంటే మీరాబాయికి విషం ఇచ్చారు, అది జరిగిన కథ. ఇప్పుడు 180 రోజులు ఆమె ఇంట్లో జరిగింది నామం. అట్లాగే ఆమెకు విషం ఇచ్చారు, తెలుసు మీకు, ఉంది. జైపూర్లో ఇప్పటికీ మ్యూజియంలో ఉంది. ఏముంది? ఆమె లేదు, ఆ విగ్రహం ఉంది, కృష్ణుడి విగ్రహం. ఏమైంది? ఆమెకు విషం ఇస్తే తాగింది పాలు, కానీ ఆమెకేం కాల, ఆరోగ్యంగా ఉంది. ఎదురుగా కృష్ణుడు చూస్తూ తాగింది, ఆయనను గుర్తు చేసుకుంటూ తాగింది. అందుకని ఆ విగ్రహానికి ఇక్కడ నీలి రంగు వచ్చేసింది, నీలకంఠుళ్లాగా. విషం తాగాడు, మధ్యలో ఆపేశాడే. అట్లా అంటే నేను తాగుతున్నా, నా గురువు వచ్చాడు. గురువు ఎక్కడున్నాడండి? మన గురువు మధ్య శ్లోకాలు చదువుకొని 30 సార్లు 50 సార్లు దాన్ని ఏమంటారు, కంఠస్థం చేసి మళ్ళీ చెప్పుకోవడం కాదమ్మా. దాన్ని కొంతైనా ఆచరణలో పెట్టడం అనేది అవసరం. ఎలా ఆచరణ పెడతారండి? ఇదే సులభమైనది. ఏంటి? నువ్వు నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, వీళ్ళతో ఎలాగైతే సహజంగా వాళ్ళను గుర్తు చేసుకుంటావో, గురువును కూడా గుర్తు చేసుకో. అంటే చాలామందికి ఉండే ఆలోచన అంటే, గురువుని ఎప్పుడు గుర్తు చేసుకోవాలండి? లేవాలి, లేచిన తర్వాత కొత్త స్నానం చేయాలి, 1-2 సార్లు మంచి పట్టు చీర కట్టుకోవాలి కాదు.
కట్టుకో. దాన్ని ఏమంటారంటే సగుణోపాసన అంటారండి. ఇప్పుడు విగ్రహం దగ్గరకు వస్తారు, అది చేస్తాము, మంచి చీర పంచ కట్టుకుంటా చేస్తాం, ఇది సగుణోపాసన ఇది. కానీ నిర్గుణ ఉపాసన ఉంటుంది. సగుణం నుంచి నిర్గుణం పోతున్నాం. గురువుగారు ఎవరో నిర్గుణ స్వరూపుడు, ఆయన ఈశ్వరుడు. ఆయన ఇది సగుణ స్వరూపం అండి. సగుణం నుంచి నిర్గుణానికి వెళ్ళామని నీకు చెప్తున్నారు పెద్దవాళ్ళందరూ. కాబట్టి ఆ నిర్గుణానికి వెళ్ళాలంటే ముందు సగుణం నుంచి వెళ్ళు. మా అమ్మాయిలాగా ఉందండి, మా అమ్మలాగా ఉందని అనుకోవడంలో నువ్వు ఆ సగుణం నుంచి ఏమవుతుంది, నీకు నిర్గుణ స్వరూపం అని ఈశ్వరుడు గుర్తుకొస్తున్నాడు. నీ గురువు ఎవరండి? ఆ ఈశ్వరుడే నీ గురువు. గురువే ఈశ్వరుడు, ఇంకా వేరక్కర్లా. గురువే ఈశ్వరుడు అంతే. కాబట్టి గుర్తు చేసుకో. గుర్తు చేసేవాడెవడో గురువే, గుర్తు చేయించేది గురువే. నీకు ఈ టైంకి ఇది గుర్తుకు రావాలి. ఎప్పుడు గుర్తు చేస్తాడు? నువ్వు ఆ లైన్లో నువ్వు ఉంటే. నువ్వు ఆ లైన్లో ఉండడం కూడా రుణానుబంధం బట్టి ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మనము గురువు యొక్క కథలను గుర్తు చేసుకోవడం అనే దాంట్లో ప్రధానంగా మనకు ఒక ప్రేమ అనేది అంటుంటారే సహజంగా, ప్రేమ అనే కంటే కూడా బంధనగా గుర్తు చేసుకోవడం. నేను ఎవరి కథ గుర్తు చేస్తున్నాను? మా గురుగారండి, అక్కడ ఉన్నారండి, అక్కడ ఉన్నారండి. ఎంతకాలం ఉంటాడమ్మో? ఉంటాడు ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ళు. ఆ తర్వాత ఏమవుతారు? పోతారుగా, ఎవరైనా పోవాల్సిందిగా. లేరండి మా గురుగారు ఉండినారండి, ఇప్పుడు లేరండి. లేరు అన్న మాట అనుకో, ఉన్నాడు ఆయన. అదేంటి సార్, మీ అమ్మా నాన్న లేరు కావచ్చు, నీకు శరీరాన్ని ఇచ్చారు వాడు, కానీ నీ శరీరమే కాదు, మీ అమ్మా నా శరీరమే కాదు, ఈ శరీరానికి అతీతమైనటువంటి ఆ చైతన్య స్వరూపం ఏదైతే ఉందో నీకు గుర్తు చేసిన నీ గురువు మాత్రం ఆయన చైతన్య స్వరూపమే. అది గుర్తుపెట్టుకోవాలి. బంగారమేనండి. ఇట్లా బంగారం గురించి చెప్పుకుంటుందమ్మా? చెప్పుకోదుగా. అది మనం గుర్తించాలి. ఇది బంగారం అని మీకు దాని విలువ తెలుసుకోవాలి. అంటే గురువు గుర్తు చేసుకోవాల్సింది అంతే. తల్లి తండ్రి ఎలానో ఈయన అంతే. అందుకని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. సరే, అతిథి దేవో భవ, దేవదేవో భవ అని ఎక్కడా లేదమ్మా. అంటే దేవుని ఎక్కడో దేవుడిగా చూడమని ఎక్కడా లేదు. కానీ దేవుడండి కాశీలోనేనండి, రామేశ్వరంలోనేనండి కాదు. కాశీకి వెళ్ళు, రామేశ్వరం. ఇది యాత్ర. నేను ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే, మీరు ఇట్లా చెప్తే ఇంకెవరు రేపు యాత్రలు చేయరండి, ఎవరు పూజలు చేయరండి అంటారు. నేను చెప్తేనే మానుకోవడమో, నేను చెప్తే చేస్తాను కానీ ఉన్న విషయం ఎవరైనా చెప్పేది ఇంతే. ఏమిటది? యాత్రలకు ఎందుకు వెళ్ళాలి? ఒక్కటే నాకు పెద్దవాళ్ళు చెప్తున్నా, మనము 10 మందితో కలిసి తిరుగుతున్నప్పుడు అనుభవాలను పొందడానికే వెళ్ళాలి. యాత్రకు వెళ్ళినప్పుడు పాత్రోచిత జ్ఞానం పొందండి అంటారు. అక్కడ పోయి ఇత్తడిదో, వెండిదో, రాగిదో డబ్బులు లేకుండా అప్పు చేసుకోనమని ఆ పాత్ర కాదు. అబ్బా, కాశీకి వెళ్ళాను, చూడు ఎంత కష్టపడుతున్నారు, నిజంగా ఆ శవాలు కాల్చిపోతుంటే ఆ ఈశ్వరుడు చూడు ఎంత ఆనందంగా. నిజంగా గంగేమిటి అసలు వీళ్ళకి ఎక్కడన్నా ఆడంబరం కానీ ఏమీ లేవే. ఒక చోట అందరికీ రకరకాల కోటీశ్వరులు వచ్చి పక్కన కూర్చొని అన్నం తింటుంటారు. ఏమిటి అది? కాశీకి ఒక్క చోటే ఉందండి. ఎక్కడ ఏ రకంగా నాకు ఇంత డబ్బులున్నాయి, వాడు అంబానీ కానీ లేదా బిచ్చగాడు కానీ పక్కన కూర్చోవలసిందే. ఇక్కడ కూడా నాకు తెలివితేటలు ఉన్నాయి, నేను చాలా గొప్పవాడిని, ఆ క్షేత్రంలో ఉండనివ్వడండి ఈశ్వరుడు. కాళిదాసుని ఉండనిచ్చాడా? లేడే. మీకు తెలుసు కాళిదాసు ఎవరండి? ఆ రాజుగారి అల్లుడే. ఉన్నాడా? వచ్చాడా? అంత దాకెందుకమ్మా, మొత్తం జగత్ ప్రసిద్ధి చెందాడే. ఎవరు? గురువు యొక్క సందేశాలు ఇచ్చిన శంకరాచార్య స్వామి. అక్కడ ఏమయ్యాడు? ఓడిపోయాడు. ఓడిపోవడానికి కారణం మీకు తెలుసు, అదే తెలివితేటలు ప్రదర్శించకు యథార్థ. ఇంకేముంది, ఆయన నా వల్ల కాని పని. కాశీ క్షేత్రం వదిలిపెట్టి ఇంక చివరికి అట్లానే పైకి వెళ్ళిపోయాడు. అంటే కాశీ అంత గొప్పది క్షేత్రం అది. ఇప్పుడు ఏ క్షేత్రానికి ఆ తల్లి కడుపున పుట్టారు కాబట్టి వీళ్ళు ఇట్లున్నారు అంటారే, మరి ఈ తల్లి కడుపున పుడితే ఇట్లా ఉండడం ఇది కూడా క్షేత్రమేగా. ఇది ఒక అట్లాగే ఆ క్షేత్రం అది, ఆ తిరుమల అది. అంతేగాని ఆ క్షేత్రాల్లో ఇంత గొప్పగా తెలివితేటలు ప్రదర్శించగరా? ఏమీ తెలివితేటలు లేని అమ్మా నాన్న కూడా విడిచిపెట్టేశారే ఎవరైనా తెలుసుగా మీకు?
తులసీదాస్ రామచరితమానస్. ఆహా, నిజంగా ప్రపంచం మొత్తం ఈరోజు సంస్కృతంలో రాసిన రామాయణం కంటే కూడా రామచరితమానస్. ఆయన ఎక్కడ కబీర్ దాస్, సూరదాస్, వీళ్ళందరూ మరి ఎంత నిరాడంబరత. నేను అందుకనే ఆ కాశీలో సార్ మీరు కాశీలో కాశీలో కూడా గురువు గురించి గుర్తు చేసుకున్నావా? కాశీలో ఆ క్షేత్ర శక్తి ఏమిటో నీకు చెప్తాను. అది మేము అనుభవించాం, చూశారు, ప్రత్యక్షంగా అనుభవాలు కలిగాయి మాకు. అంటే నేను 9 రోజులు ఉన్నామా, 9 రోజులు ఏం హోమాలు చేశాము, 9 ఇవి చెయ్యండి, చేయవద్దనం. కానీ వీటికన్నిటికంటే ముందు అయ్యా నాకు అహంకారం పోకటి ఈశ్వర, నేను అంటే ఇది ప్రకృతి సహజంగా. ఒక నది వెళుతున్నప్పుడు ఎప్పుడైనా సరే పొలానికి వెళ్ళిపోతుంది. ఎక్కడైనా చూడండి, భౌగోళికంగా నీరు పోస్తే పళ్ళ మీరు అంతే కదా. అందుకని ఇవి ఫ్లోరింగ్ చేసేవాళ్ళు నీళ్లు పోసి చూస్తారు, ఫ్లోరింగ్ ఇట్లా పోవాలి. అట్లాంటిది కాశీలో మీరు చూడమ్మా, వస్తుంది ఎక్కడి నుంచి? ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్ళాలిగా, తూర్పుకు వెళ్ళాలిగా. కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తున్నది? కాశీ క్షేత్రము దగ్గరికి వచ్చేటడికి పక్కకు తిప్పిందండి. ఎటు తిప్పింది? కాశీ చుట్టూ తిరిగింది గంగా. ఉత్తర కాశీ అంటే ఉత్తరం నుంచి వచ్చినటువంటి కాశీ, ఆ కాశీ క్షేత్రాన్ని మాత్రం చుట్టింది. మీ కాళ్ళు మాత్రమే కడిగి వెళ్ళిపోతుంటారే, అట్లా కాశీ క్షేత్రం మాత్రమే తిరిగింది. మళ్ళా తూర్పుకి వెళ్ళిపోయాడు. ప్రకృతి ధర్మ అంత గొప్ప క్షేత్రాన్ని నువ్వెందుకు పరిశోధన చేస్తావు? పరిశోధన చేయకుండా ఆధ్యాత్మికంగా గురువు శక్తిది, ఈశ్వరుడు మొట్టమొదటి. అందుకనే అమ్మ అడుగుతుంది చూడండి ఏమని గురుగీతలో, నువ్వు అందరూ నిన్ను పూజిస్తుంటే, నీకు అభిషేకాలు చేస్తుంటే నువ్వు ఈశ్వర అని ఎవరి గురించో ఆలోచన చేస్తున్నావు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? గురువు గురించి నేను ధ్యానం చేస్తున్నాను. గురువే అంత నిర్గుణ ఉపాసనలో ఉండి ఆ గురువును గుర్తు చేసుకోండి అయ్యా హేమాడిపల్లి గుర్తు చేసుకో. ఏం గుర్తు చేసుకోవాలి? కథలను గుర్తు చేసుకో, శ్రవణం చెయ్యి, మననం చెయ్యి, కీర్తన చెయ్యి. నీకు చాలా ఇష్టం ఎవరండి? మా ఆవిడ. తప్పదు, అన్నం పెట్టదేమో అని ఏది చేస్తారు. కానీ ఇదేంది? ఏం పెడుతున్నాడు? అన్నం కాదమ్మా, మళ్ళా జన్మలేని స్థితి ఇస్తారు. అది ఎవ్వరు ఇవ్వరండి, ఏ దేవుడు ఇవ్వడు. కాబట్టి ఆశ్చర్యము, ఆనందము, ఆత్మసాక్షాత్కారాన్ని ఇచ్చే కథలను నువ్వు గుర్తు చేసుకో అని చెప్పి శ్రవణ, మనన, కీర్తన, పాదసేవన, అర్చన, నమస్కారం, ఆ మూడిటికి ఏమి ఎక్కర్లే. ఏది వినడానికి ఏం కావాలమ్మా? చెవులు కావాలి. అవి చెవులు పనిచేయాలి. తర్వాత మనన, మనకు మనస్సు ఉండాలి, కొద్దిగా బుద్ధి ఉండాలి. మూడవది కీర్తన, కాస్త నోరు ఉండాలి. నోరు లేకుండా ఏదో మనం ఆనందపడవచ్చు. కానీ ఆ మూడిటికి రూపం అక్కర్లే, ఆ మూడిటికి విగ్రహం అక్కర్లే, ఆ మూడిటికి ఫోటోలు అక్కర్లే. తర్వాత మూడిటికి కావాలి పాదసేవన, అర్చన, నమస్కారం. ఎందుకంటే ఆ మూడిటికి అక్కర్లేదు కదా, ఇంకా మాకు చాలు కదా అనుకోవచ్చు. అందుకనే ఈ సావిత్రమ్మ చర్చ గురించి ఈ క్షేత్ర, ఎందుకంటే ఈ తల్లి వాళ్ళ ఇళ్ళలో జరిగిన జ్ఞానం. కానీ ఈ విషయం ఎప్పుడు గుర్తు చేసుకోలేను. అంటే ఆ తర్వాత 3 ఎట్లా ఉన్నాయి? వాటికి సగుణం అవసరము. ఎందుకండి? నువ్వు చెయ్యాలి, పాదసేవనం కావాలి, ఒక రూపం ఉండాలి, ఆయన కాళ్ళు కడగాలి, ఆ తర్వాత అర్చన చేయాలి, నమస్కారం చేయాలంటే ఉండాలి కదండి అమ్మ రూపం. ఎందుకంటే అవసరమా? ఈ 3 చాలు కదా. ఈ 3 కనుక చేసుకుంటూ పోయావంటే ఏమవుతుంది తెలుసా? అహంకారం పెరుగుతుంది. నేను విన్నాను సార్, ఎన్నిసార్లు విన్నాను. నేను ఎంత బాగా గుర్తు చేసుకుంటాను మీకేం తెలుసు సార్, నేను ఎంత బాగా పాడతానో నీకేం తెలుసు సార్, ఎంత బాగా రాస్తాను అయిపోయాను. ఈ 3 ఎందుకయ్యా? అహంకారం తగ్గడానికి నేను పాదసేవనం చేస్తున్నాను. పాదసేవనం అంటే పదసేవనం అనే ఒక అర్థము, ఆ చరణములను మొక్కడం. అందుకనే మీరు ఏ పాదములన్నా చూసుకోండి అమ్మా. అమ్మవారి మనకు నవరాత్రులు చేస్తాం, అమ్మవారి పాదాలకు నమస్కారం చేస్తాం. కానీ బాగా గుర్తుపెట్టుకుని అమ్మవారి రూపాన్ని చేసినప్పుడు పైనుంచి కిందికి రావాలి, అంతేనా? కానీ
గురువు దగ్గరికి కింది నుంచి పై పోయేది లేదు. ఇంకా అక్కడి వరకే పాదములే అంతే, ఇంకా పైకి పోవాల్సిన అవసరంలే. ఆ పాదములు ఎవరండి? సాక్షాత్ విశ్వమంతా అదే. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి, ఇది వేదం చెప్తున్నది. కాబట్టి పాదములు అన్న ఈ 2 కాళ్ళు ఉన్నాయే, ఇవి 2 కాలండి. విశ్వమంతా ఉన్నది ఏ పాదం అండి? నా గురువు గారు. నా గురువు అంటే రాజమండ్రిలో ఉంటారండి, ఆయనకి 2 కదండి విశ్వమంతా. ఆ భావన నీకుంటావు నాకు. ఎందుకండి గురువు పాదముల యొక్క ఆ తల ఉంచకుండా కాళ్ళు పట్టు చూడలేము కదమ్మా. ఒకవేళ కాళ్ళు కనుక నెత్తి మీద ఉంటుంటే ఎట్లుండేదో లేదుగా. కాబట్టి నేను నమ్మిన నా తల్లి తండ్రి లాంటి ఆ గురువు పాదముల దగ్గరికి ఎప్పుడైతే నీ దృష్టి పడిందో అప్పుడు ఆటోమేటిక్గా తలదించుతావు. తలదించడం కాదు, పాదములవి. రెండవది పదములు అంటే ఆయన చెప్పిన మాటలు. ఆయన ఎప్పుడైతే ఆయన పూర్తిగా ఆయననే నమ్ముకున్నావో అప్పుడు నిరహంకారత ఏర్పడుతుంది. నిరాడంబరత, నిరహంకారత. ఆ తర్వాత పాదసేవనం, అర్చనం. అర్చించడం అంటే పూజించడానికి అర్చించడానికి తేడా ఉందమ్మా. పూజారి ఉంటారా? పూజా ప్రసారి అంటే అర్థం ఏంటమ్మా? పూజా ప్రసారి హరించడం కాదు, శత్రువు. హరి అంటే శత్రువు. అంటే పూజారికి ఇదా తప్పేం చెప్పలే. నేను పూజిస్తున్నాను అనేవాడు పూజకు శత్రువే. అదేంటి సార్ కొత్త విషయం చెప్తున్నారు మీరు? ఇంకా ఎప్పటి నుంచి రామ్ సార్ మేము అంటే మీరు, నేను నాకు కొత్తగా చెప్పడాలి. ఎందుకంటే ఈ పూజిస్తున్నామనేటువంటి దాంట్లో ఏమొస్తుందంటే నేను చేస్తున్నాను అండి. నా గోత్ర సరిగ్గా చెప్పండి. నేను కాదు, అర్చించడం. అర్పణ చేయడం చేసేది అర్చించడం. అందుకని పూజ వేరు, అర్పణ వేరు, అర్చన వేరు. అర్చన ఎట్లా అంటే తనను తను మర్చిపోవాలమ్మా. ఎప్పుడైతే నేను శరీరంతో నా చేతులతో నీ ఏం చేస్తున్నావు? అర్ఘ్యం అంటున్నావు. ఎక్కడికి చేస్తున్నావు? నీళ్ళు నువ్వేమైనా సృష్టిస్తున్నావా? ఎక్కడో మంచిగా నీళ్ళు ఏదో ఇట్లా తిప్పంగా రాగానే దాన్ని తీసుకు అబ్బా గాయత్రి మంత్రం వామ్మో దీనికే పెద్ద లెవెల్. వెళ్ళిపోతే లేదా ఇది తెచ్చిచ్చామని భార్యను తిడుతూ ఎందుకండి అంటే ఎక్కడంటే ఈ అర్చనలో త్యాగరాజ స్వామి అర్చన చేశారు, పురంధరదాసు చేశాడు. ఎవరు? వీళ్ళంతా గృహస్థులే. అందుకని చెప్తున్నా గృహస్థులు. కాబట్టి అర్చన చేయడంలో, పాదసేవనంలో తర్వాత ఏంటమ్మా? నమస్కారం. ఇది చాలా చెప్పుకుంటే ఈరోజు మనం అనుకున్న టైం అయిపోయింది. నమస్కారం అంటే ఒకటమ్మా, నమః అంటే మనస్ఫూర్తిగా నాకు అహంకారం లేదు, మమకారం లేదని చెప్పడం. నమః అనే దాన్ని తిప్పండి, ఉల్టా చేయండి. ఏదండి? మనః అయింది. ఏమంత కష్టమైందా? నమః అని అటు నుంచి ఆ బోధన మనః అంటే మనస్సులో నమః అంటే మనస్సులో నా మహ అంటే నాకు అహంకారం లేదు అని భావించుకుంటూ అనుభవంలోకి తీసుకురా. అది నమస్కారం. ఒకసారి నమస్కారం చేసాం, ఇంకోసారి అప్పుడు నమస్కారం చేశానంటే సార్ బాగా డెకరేషన్ భలే చేశారు. ఇప్పుడు ఏమైందా? ఏమో సార్ కాస్తంత అది నమస్కారం కాదు. నువ్వు చేసింది నమస్కారం దేనికి? అలంకారానికే కాదు, అందులో ఉండే చైతన్యానికి చేయి. ఎప్పుడు చేస్తావు? భావన నీలో. అలంకారం ఉండాలి, ఉండకూడదని అనరు. అలంకారం వల్లే మనకు ఆకర్షణ అవుతుంది, కానీ అలంకారం మాత్రమే పరిమితం చేసుకోకు. అది నమస్కారం. తెలిసింది కదా? అంటే ఆ 3 చేయడం వల్ల ఏమైంది? శ్రవణ మనన కీర్తనలో వచ్చే అహంకారం మొత్తం పోతుందండి. ఇంకా తర్వాత వచ్చిందమ్మా ఏది? దాస్యం. అమ్మో, ఈ తల్లి దగ్గర చాలా ఆ విషయాలు మాట్లాడడం. సేవ దాస్యం తేడా ఉందమ్మా. అప్పుడు 7:30 దాటింది. అందుకని చెప్తున్నా, సేవ అనేటువంటి దాంట్లో ఉండే ఆలోచనలో మనకి ఏదో స్వార్థం ఉంటుందమ్మా. నాకుంటుందమ్మా. మీ సంగతి నాకు నేను ఇంక ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే టైం అయిపోయిందో అని ఏమో. కానీ దాస్యంలో ఉండదు. నేను ఆమెకు దాసుణ్ణి బస్.
అంతే. ఇన్నాళ్ళండి దాస్యం ఎవడు అడుగుతాడండి? అందుకని దాస్యం ఏంటంటే అది శరీరంతో కాదు, ప్రవృత్తి అన్నారు, దాస్య ప్రవృత్తి అన్నారు, సేవా వృత్తి అన్నారు. కానీ సేవ అమ్మా ఇంత సేవ చేసా పొద్దుటి నుంచి నాకేమిస్తావు, ఇది సేవా వృత్తి. కానీ దాస్య వృత్తి అని ఎవరమ్మా అనరే, దాస్య ప్రవృత్తి. ఆంజనేయ స్వామికి ఉంది దాస్య ప్రవృత్తి అని. ఎన్నేళ్ళు చేయాలయ్యా నీకు, ఎన్ని చేసి పెట్టాలయ్యా నీకు, ఎక్కడైనా ఉందా? జీవితాంతం అంతే. జీవితాంతం కాదు, మళ్ళా జన్మెత్తినా నీకు దాసుడుగానే ఉంటా. కాదట దాసులకు దాసుడు అన్నాడే. మరి శ్రవణ మనన కీర్తన చేసి అర్చన నమస్కారం చేసిన తర్వాత ఇంకా దాస్యంలో పడ్డామనుకో, ఇంకా తర్వాత ఏమవుతుందండి? ఆత్మనివే అంటే మనకు ఇంకా చూడండి ఏ స్థితికి వెళ్ళిపోతాం. కాదండి, సఖ్యం అన్నారు మధ్యలో. ఎప్పుడైతే దాస్యం చేసిన తర్వాత సఖ్యత వస్తుందో, అంటే మిత్రత్వం వస్తుందండి. నాకు నీకు తేడా లేదు స్వామి అనే స్థితికి వచ్చిందనుకో, అదే దాన్ని ఏమిటంటే ఒక మిత్రభావన. ఏమి లేదు తేడా. ఆ తేడా నుంచి ఈ స్థితికి వెళ్ళిపోవాలంటే అది ఆత్మని వేరు. నేను నువ్వా వేరు. నది పోయి సముద్రంలో కలిసింది అంతే. నేను నీలో కలిశానంతే. నువ్వెవరు? గురువు. ఎవరు? ఏ గురువు? యావత్ విశ్వంలో ఉండే గురువు. ఆయన సాయిబాబా కాదండి. అందుకని సాయిబాబా అనగానే ఎక్కడుండేవాడండి? షిరిడిలో. ఎలా ఉండేవాడండి? మసీదులో పక్కీర్లాగా అయిపోయాడు. దృష్టి చూడండి. కాదు నా గురువుగారు మైసూర్లో ఉన్నాడు, నా గురువుగారు రాజమండ్రిలో ఇట్లా ఉన్నాడండి. వద్దు. గురువు అని దృష్టి నీకు భావనలో ఎప్పుడైతే కలిగిందో, ఇప్పుడు మనం విన్నవన్నీ కూడా భావనలో పెట్టుకొని ఆచరణలో దింపాలి. ఇప్పుడు మనం చరిత్ర వింటున్నాం. ఎవరి చరిత్ర? ఇది ఈశ్వరుడి చరిత్రే. అంతేగాని అక్కడ సాయిబాబానా ఇంకోట కాదండి. నా చైతన్యం ఆయన, నా కదలిక ఆయన. అట్లాంటి భావనలో ఉంటే ఏమవుతుందండి? ఏమైనా అవుతుంది. అబ్బా చెబుతూ వెళ్ళిపోతాడు. ఉంటే బాగుండేదండి, ఉంటే బాగుంటే అంతే. అది పరమపద స్థితి అంటారు. మళ్ళా ఇంకోటి లేదండి. అంటే ఆ ధ్యాసలో మననం చేసుకుంటూ అది అందరికీ రాదమ్మా. అప్పటికి వచ్చేటప్పుడు ఇంత చేశాను కదే, ఇంత చేస్తున్నానే, కనీసం మంచి డాక్టర్కి చూపించారు ఎందుకు నాకు? స్టార్ట్. అంటే ఇవన్నీ చూడండి, తపన, ఈ నేను ఇవన్నీ తొందరగా పోవమ్మా. అది ఎప్పుడూ ఆ గురువుతో రుణానుబంధంతో ఈ స్థితికి ఈ 9 అనేది నేను భాగవతంలో చెప్పబడిన నవవిధ భక్తి మార్గాలు. యథార్థానికి రేపు ఎల్లుండో మొన్నాడు ఇంకా 3 రోజులుగా బాబా సచ్చరిత ద్వారా హేమాడి పంత ద్వారా చెప్పిన 9 లక్షణాలు వేరే ఉన్నాయి. అవేంటి సార్ కొత్తగా చెబుతున్నారు? హేమాడి పంత గారు రాశారు మూలంలో. అవేమిటంటే గురువు గారి దగ్గర శిష్యుడు ఎలా ప్రవర్తించాలి 9 లక్షణాలు. అవి ఎక్కడున్నాయి సార్? ఉద్ధవుడికి విదురుడు చెప్తాడు అక్కడ భాగవతంలో. అంటే కృష్ణుడు గురువు, ఆ గురువు దగ్గర మనం ఎలా ప్రవర్తించాలి చాలా గొప్ప. కానీ అవి ఎక్కువ ప్రసిద్ధి కాదు. అవి నవవిధ భక్తి మార్గాలే, కానీ భక్తి కాదు అక్కడ. పూర్తిగా అదొక నిర్గుణ ఉపాసనలో ఉండే గురువు మీద ఉండే ఇలా ఉండాలి లక్షణాలు గురువు గారికి మీద భావనలో. ఎవరికి? శిష్యుడికి అని చెప్పబడిన వాటిని మీ ముందు నేను ఈరోజు మననం చేసుకున్నాను. నిజంగా చెప్తున్నామ్మా, ఎన్ని గుర్తు చేసుకుని నాకు ఎట్లా తెలుస్తారు ఇవన్నీ? మీకు ఎట్లా తెలుస్తారు? ఎన్ని పుస్తకాలు చదివాడు? 700 పుస్తకాలు 800 పుస్తకాలు. అమ్మా చెప్తున్నా, ఇదంతా నా గురువు నాకు ఇచ్చినారు. సాయిబాబా హేమాడి పంత్ గారికి ఇచ్చిన దాన్ని గుర్తు చేసుకోవడమే అంతే. గుర్తు అదొక గుర్తు చేసుకోవడానికి ఏం కావాలమ్మా? ఉన్నారు ఈరోజు 10 మంది. నిన్న ఉన్నవాళ్ళు ఈరోజు లేరు, ఈరోజు ఉన్నవాళ్ళు రేపు ఉండకపోవచ్చు. కానీ మననం చేసుకునేప్పుడు ఒకరి కోసం కాదు, నా కోసం నేను అని మా అమ్మ నాకు ఇచ్చిన ప్రేరణ అనుకోండి, ఆశీర్వచనం అనుకోండి, అది ఈ సచ్చరిత్ర అనే దాంట్లో ఇలాగే నడుస్తూ ఉన్నదంటే నేను ఇంకా వేరే విషయాన్ని మీకు చెప్పాను. కాబట్టి సచ్చరిత్ర శ్రవణం, మననం గురించి నిన్న చెప్పా. ఏం చెయ్యాలి? మనం రుణం తీర్చుకోవాలంటే, మా అమ్మ రుణం తీర్చుకోవాలంటే ఏం చేయాలి? అదే
ఆమె పోయిన రోజు తద్దినం పెట్టడం, లేదా ఆమె పేరు మీద ఏదైనా ఇవి. కానీ ఏ గుళ్ళు కట్టడం ఇవి కాదు, గుర్తు చేసుకోవడమే రుణం తీర్చుకోవడం. ఆ గుర్తు చేసుకోవడం ఎక్కడైనా ఎప్పుడైనా ఎంత బాధలో ఉన్నా చివరిగా ఒక విషయాన్ని గుర్తు చేస్తే నేను ముగిస్తాను. మీకు చాలామందికి కంఠస్థం వస్తుంది సాయినాథ చాలీసా కదా, అంటే సాయి చరిత్ర మొత్తం సంక్షిప్త సారాంశం. అక్కడ భక్తుల పేర్లన్నీ ఉన్నాయి. దుర్భా చంద్రభూషణ్ అని నెల్లూరులో బ్యాంకులో ఆఫీసర్గా పనిచేసేవారు. ఆయన ఉన్నారు ఇంకా. ఆయన భార్య వీళ్ళంతా బాగా చాలీసా బాగా వచ్చాడు. ఇక్కడే నాగోల్లో ఉండేవారు. ఇప్పుడు ఎక్కడో కూతురు దగ్గర ఎక్కడో ఉన్నాడు. వనస్థలిపురం అవుతారు, కావాలండి కుక్కటిపల్లి అవుతారు. అయితే ఆయన కలిగిన అనుభవం చెప్తున్నామ్మా. రోజు ఒక అధ్యాయం చదవడం సత్యం. అది కాక చాలీసా చాలా పిచ్చి. ఓ రోజు రాత్రి ఇద్దరు పడుకున్నారమ్మా. పడుకోబోయే ముందు ఏమంటే కాస్త గుండె దడగా ఉంది అని భార్య, ఆయన పేరు నెల్లూరు దగ్గర అమ్మవారి పేరు కామాక్షమ్మ గారు, ఇంకోటి ఏదో ఏదో నాకు పేరు తర్వాత చెప్తాను, రేపు గుర్తు రావాలని మామిడి పార్టీ కాదు వీళ్ళెవరు అక్కడ ఒక అమ్మ పొలిమేర అమ్మవారి గుడి లాంటిది కాదమ్మా. నేను తర్వాత నేను చెప్తాను. అయితే ఈయనకి స్ట్రోక్ వచ్చింది. అది వేశారు, స్టంట్ వేశారు. ఎవరికి? చంద్రభూషణ్. ఈమెకు అట్లాంటిది ఎప్పుడు రాలే. ఆయన అన్నాడు, ఏదో జండు బామ్మ అది పూసుకోవే అంటున్నాడు. ఈయన ఆమె చాలీసా చదువుకుంటున్నాడు. పూసుకోవే, ఎందుకు భయపడతావు, రేపు పొద్దున్న లేచిన తర్వాత చూద్దాంలే అని అంటున్నాడు. మృతుడై మళ్ళీ జీవము పొందిన వరకు వచ్చిందండి వాయిస్. ఈయన పక్కనే ఉన్నాడు, ఈయన పక్కనే పడుకుండగా ఆ తర్వాత ఏంటే మృతుడై మళ్ళీ తర్వాత ఇంకా వాయిస్ లేదు, శబ్దం బయటికి రావడం లేదు. చూస్తే ప్రాణం. ఆయన అయితే నిజంగా స్వామి చాలీసా ఎందుకు రాశారండి మీరు? మా ఆవిడ అంటే నన్న మీ ఆవిడ ప్రాణం పోగొట్టడానికి నేను రాయలే. అతను మీ ఆవిడ చాలీసా ఏంటిది? ప్రాణాలను ఎంతోమందిని కాపాడింది అది. కానీ అక్కడ ఏం చేసా అప్పుడు తర్వాత తెలుసుకున్నాడు దుర్భా చంద్రభూషణ్. వాళ్ళ నాన్న, వాళ్ళ అబ్బాయి, ముగ్గురు అబ్బాయిలు, ఆయనకు ముగ్గురు కొడుకులు. పెద్ద అబ్బాయి పెళ్ళి ఎన్ని సంబంధాలు చూసినా కాలేదండి. చివరికి రాజమండ్రిలో ఒక సంబంధం కుదిరింది. మామూలుగా ఎవరైనా నాంది పూజ చేసుకుంటారు కదా, అక్కడ స్నాతకం చేసి అప్పుడు నన్ను పిలిచారు. నేనెందుకు అయ్యా బాబు అంటే, లేదండి మీరు రావాలి, మీరు చాలీసా రాశారు, మీరు వచ్చి నాకు ఇంకా బాధగా ఉంటుంది చెప్పుకోలేక. లేదండి మా అబ్బాయి పెళ్ళి కావడానికి ముందు చాలీసా చదువుకున్నాడు మా అబ్బాయి, అదే మీరు రాశారు. ఎవరు అంతవరకు సార్ చాలీసా కానీ సాయిబాబా అంటే నమ్మకం లేని మా అబ్బాయి పెళ్లి చూపులకి వెళితే యాక్సెప్టెడ్. ఇంతకుముందు ఎన్నో సంబంధాలు చూసాం. దీనికి కారణం మా ఆవిడేనేమో. ఆమె ప్రాణం పోయింది, కానీ ఇప్పుడు పెళ్ళి జరుగుతున్నది. దాని అంటే చాలీసా ఇది అశుభమా శుభమా నాకు అనుభవంలో కలుగుతున్నానండి. నేను వెళ్ళానండి. ఏది నేను పెళ్ళికి వెళ్దాంటే పెళ్ళి ఆ రోజు రాత్రి ఎప్పుడో ఉంది. ఏదంటే అక్కడ నాకు తర్వాత ప్రోగ్రామ్ ఉంది, సార్ మీరు రావాలి, టికెట్స్ రిజర్వ్ చేసి పంపించారు. పొద్దున్న కళ్యాణ మండపంలో స్నాతకం జరగడానికి ముందు ఆ పురోహితుడు వచ్చేది మా ఆవిడ ఫోటో పెట్టారు, వాళ్ళ ఆవిడ ఫోటో, అదే చంద్రభూషణ్ గారు. నన్ను చాలీసా చదవాలి. ఇంకెక్కడ గణానాంతా గణపతిగా ఏమీ లేదు. అందరూ అదే ఆడపిల్లి వాళ్ళందరూ చూస్తున్నారు. ఇదేందిరా నాయన? మా ఆవిడే గుర్తు చేస్తుందండి. ఏమండి ఆయన్ని పిలిపించి ఆ మండపంలోనే నేను ఒక్కటే చెప్తున్నా, ఈ సాయి చరిత్ర ఏదైతే గుర్తు చేసుకోవడం ఉందే అది శుభాశుభాలకు అతీతం. జరగవలసింది జరుగుతుంది. అక్కడ ప్రాణం పోయింది కాదు, ఆమెకు స్టంట్లో వేయబడి 4 రోజులు హాస్పిటల్లో ఉండి 2-3 లక్షలు ఖర్చు పెట్టకుండా హాయిగా పోయింది అంతే. కాబట్టి ఎట్లా పోయింది అంటే అందరు ఏమంటారు, అనాయాస మరణం అందరూ చెప్తారండి. అమ్మో
చాలా బాగా చెప్పే పదం ఇది. అనాయాస ఏమి అంత ఈజీయా? ఇది సత్యత్రిస్తుంది అమ్మ అంటే అంటే అవుతుందండి అందరికీ. అందరికీ కాదు, అనుభవించాలి కదా, కొన్నాళ్ళు ఉండాలి. ఆ వెళ్ళేటప్పుడు మరి స్థితి కొంతమందికే, అందరికీ కాదు. కాబట్టి ఆయనకి అయింది కాబట్టి నాకు కూడా అవుతుందని నేను రెడీగా ఉండాలా? కాదండి. ఏమో ఎవడొచ్చలేకపోతాడో, ఏం అవుతుందో తెలియదండి. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒకరితో పోటీ పడకండి. మీ మననం మీరు చేయండి, మీ ధ్యాసలు మీరు ఉండండి, ఎంత వీలైతే రావడం మరగా. అందుకని తల్లులకు స్వాములకు అందరికీ మరొక్కసారి నమస్కారం చేస్తూ నవవిధ భక్తి మార్గాలను గుర్తు చేసే పాటను మననం చేసుకొని ఈరోజు మీ ముందు నేను సెలవు తీసుకుంటాను. శనివారం వరకు ఈ జ్ఞానయజ్ఞం ఈ రకంగా ఇప్పుడు అర్థమైంది కదా. జ్ఞానయజ్ఞం అంటే ఏమిటో అని ఆయన చేత నేనేం హోమం చేయించడంలా, ఇంకేం లేదు, కూర్చున్నారు హాయిగా వింటున్నారు. దీంట్లో ఇది ఒక యజ్ఞంలాగా భావించుకోవడం. మరి ఇన్ని జ్ఞానయజ్ఞాలు పూర్తిగా మనం అంటే ఇది అయిపోతే మామూలుగా ఏదైనా హోమం చేశాక మీ ఇంట్లో అండ్ పూర్ణాహుతి అంటారు. ఇక్కడ ఇది స్వస్తి జరిగిందంటే ఇంకొక జ్ఞానయజ్ఞానికి ప్రారంభమైంది. కాబట్టి ఇట్లా జరుగుతూ ఉంటుందండి. అట్లాంటి జరిగే దీంట్లో మీ అందరి ముందు కథలను మననం చేసుకుంటూ అది గుర్తు చేసుకుంటూ ఇప్పుడు చెప్పగా ఈ రకంగా ఆనందంగా ఉండగలిగిన స్థితిలో పొందుతున్నటువంటి దీంట్లో ఇప్పుడు నేను మీ ముందుకు చేస్తూ శ్రవణ మనన కీర్తన అన్నానే ఆ పాటను మననం చేసుకుని మనసు నిలువుమురా నిత్యము అంతరంగమున అధికారివిగా సాయి మమ్మేలు మా మాధవునిగా మనసున నిలువుమురా. తీయని నీ కథలు శ్రద్ధగా వినుటకు నీ మాటలని మనన చేయుటకు తీయని నీ కథలు శ్రద్ధగా వినుటకు నీ మాటలని మనన చేయుటకు భక్తితో నిన్నే కీర్తించుటకు శక్తి నొసగు నీ శరణాగతులకు మనసున నిలువుమురా. గురువులకు నీ పాద సేవకు తన్మయునిగా నేను అర్చించుటకు తల వంచి నీకో నమస్కరించుటకు దీవెనలో సగుము నీ భక్తులకు మనసున నిలువుమురా. స్వామి నీకు దాస్యము చేయుటకు ప్రేమతో సకునిగా నిన్ను గొలచుటకు ఆత్మనివేదన సమర్పించుటకు రాజేంద్రుని కరుణించి బ్రోచుటకు మనసున నిలువుమురా. కరచరణకృతం వా కాయజం కర్మజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితం వా సర్వమేత క్షమస్వ. జయ జయ కరుణాబ్ధే ప్రభో శ్రీ సాయినాథ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ.